హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన కృతజ్ఞులు. ఇక కథలోకి వెళితే, తాగితే తప్పేముంది? కోర్స్. కుర్చీలో వాలి కళ్ళు మూసుకుని పాడుతున్న శేఖర్ పాట విని వంటింట్లోంచి గబగబా వచ్చింది శైలజ. ఆమె మట్టెల చప్పుడు విని రాగల ప్రమాదం ఊహించిన వాడై పాట మార్చేసి, అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా అంటూ అందుకున్నాడు. శైలజ అది గ్రహించి వచ్చే నవ్వు ఆపుకుని, ఏది మళ్ళీ పాడండి అంది నవ్వుతూ. అబ్బే, ఆ తర్వాత చరణం పాడాల్సింది నువ్వు. నా వంతు డ్యూయట్ అయిపోయింది. కళ్ళు తెరిచి సర్దుకుని కూర్చుని అన్నాడు నవ్వుతూ. ఇది కాదులేండి, ఇంతకుముందు మీరేదో సోలో ఆలోచించారు కదా. ఆలపించలేదు, ఆలపించబోయాను అంతే. మరి ఆపేశారేం? శత్రువులకి నా ఆచూకీ తెలిసిపోతుందని భయపడి కొంటిగా అన్నాడు శేఖర్. ఎలాగో తెలియనే తెలిసిందిగా ఓరగా చూస్తూ అంది శైలజ. అదే నా బాధ. కాస్త నోరు విప్పానో లేదో పసిగట్టేశావు కదా. ఏం పసిగెడితేనేంలేండి, తప్పులేదనుకున్నారు గనక తాగటం ప్రారంభించండి చిరచిరలాడుతూ జవాబిచ్చింది. ప్రారంభిద్దామనుకున్నాను, కానీ సీసా మూత తీసేసరికి భద్రకాళిలా నువ్వే కనిపించి మూసేయాల్సి వచ్చింది. ఎందుకని కొంటిగా అడిగింది. ఆ విస్కీ కంటే నువ్వే ఘాటుగా కనిపించావు గనక. శైలజ కిలకిలా నవ్వింది. ఫ్లాస్క్లోంచి కాఫీ వంచి కప్పులో పోసి భర్తకందించి, ఇదే విస్కీ అనుకుని తాగండి. అనుకుంటూనే ఉన్నాను. అలా అనుకుంటూ రోజుకు 25 సార్లు కాఫీ తాగుతున్నాను కూడా. అమ్మో, 25 సార్లే? అందుకే ఈ నెలలో జీతం సగమే వచ్చింది. ఆఫీసులో అడ్వాన్స్ పుచ్చుకుని మరీ తాగుతున్నట్టున్నారు. నిజమే, అందుకే అనేది. రోజుకు 25 సార్లు చొప్పున 30 రోజులకి అయినా కాఫీ ఖర్చు నెలకి ఓ విస్కీ బాటిల్ రేటుకు సమానంగా గుర్తించి ఒక విస్కీ సీసా కొని రోజుకు ఒక్కసారి మాత్రమే కాఫీ తాగుతుంటే అటు నా ముచ్చట ఇటు నీ ముచ్చట తీరుతుంది అని కొంటిగా అంటూ శేఖర్ సతీమణిని ఉడికిస్తున్న సమయంలో వాకిట్లో రిక్షా ఆగిన శబ్దం అయ్యి బయటికి తొంగి చూశారు ఇద్దరూ ఒకేసారి. పెళ్లికి వెళ్ళిన ఇద్దరు అన్నగారుల కుటుంబాలు రిక్షాల్లోంచి దిగుతూ కనిపించేసరికి, శైలా, ఇక మనకి కావలసినంత సందడి, వెళ్ళి వంట మొదలెట్టు. ఇప్పుడు బండి దిగి వచ్చిన వదినగార్లలో ఎవ్వరూ గరిట అందుకోరు అంటూ భార్యతో అని వరండాలోకి వచ్చాడు. ఈలోగా గేటు తెరుచుకుని ముందు పిల్లలు, ఆ తర్వాత అన్నగారిద్దరూ, ఆ వెనుక వదినగారులు రావటం చూసి మందహాసం చేశాడు శేఖర్. బాబాయ్, పెళ్ళికి నువ్వు రాలేదేం? పిన్ని రాలేదేం అని అంతా అడిగారు. అంటూ అతన్ని చుట్టేశారు పిల్లలు. నిజమేనురా, ముఖ్యంగా మావయ్య చాలా బాధపడ్డాడు అంటూ కుర్చీలో కూర్చున్నాడు పెద్ద అన్నగారు సుబ్రహ్మణ్యం. సెలవు లేదు కదా అన్నయ్య, ఉంటే వచ్చేవాడినే. పోనీ మీ ఆవిడనన్నా పంపలేదేం అని అడిగారయ్యా. పెద్ద వదిన భాగ్యలక్ష్మి లోపలికి వచ్చి చతికిల పడుతూ అంది. రెండో అన్న రామారావు, అతని వెనుక ధనలక్ష్మి వచ్చారు. ఏరా, ఆదివారం గనుక ఇంటిలోనే ఉన్నావన్నమాట అంటూ పలకరించాడు తమ్ముడిని రామారావు. ధనలక్ష్మి తోడికోడలు పక్కనే వచ్చి కూర్చుంది. ఇంతలో పెద్ద జగ్గు నిండా కాఫీ కప్పులు తీసుకుని శైలజ వంటగదిలోంచి వచ్చింది. మరదలు ఇచ్చిన స్ట్రాంగ్ కాఫీ తాగి సుబ్రహ్మణ్యం సేద తీరాడు. పెళ్లికి మీరిద్దరూ రాకపోవటం వెలితిగానే ఉందమ్మా మరదల్ని చూస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆయనకి సెలవు లేదు, ఇంటికి తాళం పెట్టి రావాలన్నా భయమే కదా. భోజనానికి మీ తమ్ముడు గారిని ఇబ్బంది పెట్టడం దేనికని రాలేదు మృదువుగా జవాబిచ్చింది శైలజ. ఆ మాట నిజమేలే అంటూ లేచాడు సుబ్రహ్మణ్యం. వంట మొదలెట్టావా శైల అని అడిగింది రెండో తోడికోడలు ధనలక్ష్మి కాఫీ తాగుతూనే. ఇప్పుడే ప్రారంభించాను. ఇప్పుడా? ఏడ్చినట్లే ఉంది. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుందని? పిల్లలు ఆకలికి ఏడవరా? చిరాగ్గా అంది పెద్ద కోడలు భాగ్యలక్ష్మి. మీరీ పూట వస్తారో రారో అని చేసి ఉంచలేదు. ఎంతలోకి త్వరగానే చేస్తానులేండి అంటూ జవాబిచ్చింది ఇద్దరి తోడికోడళ్ళని చూస్తూ శైలజ. పిల్లలందరికీ స్నానాలు చేయించి తమ స్నానాలయ్యి ముస్తాబులయ్యేసరికి శైలజ పులుసులో తిరగమూత పెడుతుంది. పెళ్లి నుంచి వస్తూ మూటకట్టుకు వచ్చిన అరిసెలు, మిఠాయి ఉండలు, కారపూస ఎవరి గదుల్లోకి వారు తీసుకువెళ్ళి దాచుకుని, అమ్మ అరిసే అంటూ రాగాలు తీసే పిల్లలకి రహస్యంగా కాస్త కాస్త తుంపి పెట్టుకుంటున్నారు తోడికోడలిద్దరూ. ఈ దాపరికమంతా శైలజ శేఖర్లు ఎక్కడ చూసిపోతారో అనే. కానీ శేఖర్ శైలజ అది చక్కగా గమనించారు.
వీళ్ళ అరిసెల కోసం లడ్డూల కోసం ఎవరేడుస్తున్నారు అనుకుంది శైలజ ఈసడింపుగా. అది ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం. పెద్ద కోడలు భాగ్యలక్ష్మి పల్లెటూరి పిల్ల. చదువు అసలు రాదనే చెప్పాలి. ఏదో వీధి బడిలో అల్లరి భరించలేక తండ్రి పంపగా 4వ తరగతి వరకు లాగింది బండిని. రెండో కోడలు ధనలక్ష్మి కూడా పల్లెటూరులో సెకండ్ ఫారం వరకు చదివింది. ఆ తర్వాత విసిగి మానేసింది. మూడో కోడలు శైలజ. అతనికి చదువుకున్న పిల్ల కావాలనుకున్న శేఖర్ BA పాస్ అయిన శైలజను చేసుకున్నాడు. తమ్ముడు శేఖర్ MA పాస్ అయినాక సంబంధాలు చూస్తూ నీకెలాంటి పిల్ల కావాలిరా శేఖర్ అని అడిగాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. BA పాస్ అయిన అందమైన పిల్ల కావాలన్నయ్యా. కట్నం గురించిన పట్టింపులు నాకు ఏమీ లేవు. అలాంటి అమ్మాయిని చూడు అని చెప్పాడు నిర్మోహమాటంగా. తమ్ముడు కోరిన పిల్లనే తెచ్చి చేసి తన కర్తవ్యం నెరవేర్చుకున్నాడు సుబ్రహ్మణ్యం. శైలజ BA పాస్ అయ్యింది. చక్కగా అందంగా నాజుగ్గా దోరజామ పండులా ఉంటుంది. కలుపుగోలుతనంగా కలివిడిగా ఉంటూ పని పాటలు కల్పించుకుని చేసే చిన్న మరదలంటే సుబ్రహ్మణ్యానికి తగని అభిమానం. పైగా BA ఫస్ట్ క్లాసులో పాస్ అయిన ఆమె అంటే ఎంతో గౌరవం. తమ్ముడికి అన్ని విధాలా తగినట్లుండే మరదలంటే రామారావుకి మహామురిపం. కానీ తోడికోడళ్ళిద్దరికీ మాత్రం తగని మంట. అంత చదివింది కాపురం ఏం చేస్తుందండి అంటూ దీర్ఘం తీసింది భాగ్యలక్ష్మి సంబంధం కుదిర్చినప్పుడు. చదువుకున్న వాళ్ళంతా పెంకిగటాలనుకోకు భాగ్యం అన్నాడు సుబ్రహ్మణ్యం మందలింపుగా. ఆ పెళ్ళికి నువ్వు చేస్తావో మీ ఇద్దరికీ కలిపి ఆ పెళ్ళే చేసి పెడుతుందో ఎవరు చూడవచ్చారు. వేదవవాగుడు కాసేపాపు విసుగ్గా జవాబిచ్చాడు రామారావు. ఇప్పుడే ఈవిడి గారు ఇంత గొడవ చేస్తుంది. రేపు ఆ అమ్మాయి వచ్చాక ఇంకా ఎంత గొడవ చేస్తారో అన్నాడు సుబ్రహ్మణ్యం రామారావుతో తన సందేహం వెలుబుచ్చుతూ. వీళ్ళ మాటలకేంలే, ఇలా అంటూనే ఉంటారు. ఇవన్నీ మనం పట్టించుకుంటే అయినట్టే అన్నాడు రామారావు తేలిగ్గా తీసిపారేస్తూ. శేఖర్ చూసి చూడగానే శైలజను ఇష్టపడటంతో అన్ని శంకలు అవతలికి నెట్టి భూదేవి అంత అరుగు ఆకాశమంత పందిరి వేయకపోయినా ఆఖరువాడు కదా అని తల్లి తండ్రి పోయినప్పటినుంచి తన మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ తనెలా చెబితే అలా ఉంటున్న తమ్ముడికి ఘనంగానే పెళ్లి చేశాడు సుబ్రహ్మణ్యం. శైలజ తండ్రి కూడా పెద్ద కూతురని తన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం అదేనని ఉన్నంతలో దేనికి లోటు లేకుండా చక్కగా చేశాడు పెళ్లి శైలజకి. అయినా భాగ్యలక్ష్మి ధనలక్ష్మి పట్టుచీరలకి జరీ నిండుగా లేదని రంగులు బాగాలేదని ఏదో కళ్ళనీళ్లు తుడవటానికని పెట్టారు. అంతేకాని మనస్ఫూర్తిగా ప్రేమతో పెట్టలేదని చాలా రోజుల వరకు ఇరుగు పొరుగులకి ఇంటికి వచ్చిన బంధుమిత్రులకి చెప్పుకుని వాళ్ళ సానుభూతితో స్వాంతన చెందేవాళ్ళు. ఇవన్నీ శైలజకి తెలుసు. తెలిసినా తెలియనట్టే ఊరుకుంది. వచ్చిన 2వ రోజే తగాదలెందుకని. పైగా శోభనం నాటి రాత్రి భర్త తనని దగ్గరగా తీసుకుంటూ శైల మనకు ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం కనుక పర్మనెంట్ జాబు కనుక అన్న వదినల మధ్య ఉండాలి. ఉన్న ఊళ్ళో వేరు పెడితే వచ్చిన మర్నాడే పెళ్ళాం మోజులో వేరు కాపురం పెట్టాడని అంతా ముందు నిన్నే అంటారు. కనుక నువ్వు తోడికోడళ్ల మధ్య ఒద్దికగా ఉండాలి. అలా ఉండటానికి అలవాటు పడాలి, ప్రయత్నించాలి. మా వదినలిద్దరూ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ముందు వెనుక ఆలోచించకుండా చటుక్కున ఏవో అనేస్తుంటారు. కాస్త నువ్వు సహనం చూపాలి అంటూ టూకీగానే తన గృహ వాతావరణాన్ని గురించి వివరించాడు. భర్త సరైనవాడు అనురాగమూర్తి అయితే వీళ్ళ గోల పట్టించుకోవలసిన పనేముంది అనుకుంది మనసులో. అక్షరాల ఆనాటి నుంచి ఏదన్నా అంటే విని ఊరుకోవటమే అలవాటు చేసుకుంది. శేఖర్ తన గదిలోకి వెళ్ళి పేపర్ చూస్తూ కూర్చున్నాడు. శైలజ మెల్లగా వచ్చి భోజనానికి రండి, మీ అన్నయ్యలిద్దరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అంది చేతిలోంచి పేపరు లాగి పక్కన పెడుతూ. శేఖర్ శైలజ వెనకే బయలుదేరి వచ్చాడు. శైలజ వడ్డిస్తుంది. శ్రావణ మాసం మీ ఆవిడ నోములకి పుట్టింటికి వెడుతుందా ఆరాలాగుతూ అడిగింది భాగ్యలక్ష్మి. నోములు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఉత్తరం కూడా రాసినట్లు లేదు. వచ్చి తీసుకెళ్ళకపోతే మానే, 2వ వదిన అందుకుని జవాబిచ్చింది తోడికోడలికి. అల్లుడికి ఆషాఢ పట్టింపు లేదు, పాడు లేదు. ఏం మనుషులు, ముద్దు ముచ్చట ఏం లేవు కదా ఏసడించింది భాగ్యలక్ష్మి. పోనీలే వదినా, వాళ్ళు ఆషాఢ పట్టి పంపినా పంపకపోయినా ఆ లాభ నష్టాలు నావి కానీ మీ దాకా ఏం రావు కదా నవ్వుతూనే అన్నాడు శేఖరు. మావాడు ఆషాఢ పట్టి పంపితే మీరు శ్రావణ పట్టి పంపాల్సి వస్తుంది. మా నాన్న ఖర్చు కంటే మీ ఖర్చే ఎక్కువైపోతుంది. శైలజ చిరునవ్వు నవ్వుతూ అంది. మరే
కాసు బంగారం కొనాలంటే 400. మీ అక్కయ్యకేమీ తెలియటం లేదులే అన్నాడు సుబ్రహ్మణ్యం విసుగ్గా. భాగ్యలక్ష్మి మూతి తిప్పుకుని అంతటితో ఊరుకుంది. మగవారి భోజనాలయ్యాక ఏవో 4 మెతుకులు తిన్నాననిపించి వంటిల్లు సర్ది గదిలోకి వచ్చింది శైలజ. శైల, గది తలుపులు గడియ వేసిరా, నాకు నిద్ర వస్తుంది. పిల్లలంతా చేరి మనను నిద్రపోనియరు లేకపోతే అన్నాడు శేఖర్ మంచం మీద పరుగుడుతూ. శైలజ శబ్దం చేయకుండా గడియ వేసి చాపపరుచుకుంది కింద. మళ్ళీ చాప ఎందుకు, మంచం మీద పడుకో అన్నాడు కాస్త జరిగి. శైల, నోములకి వెడుతున్నావా మీదికి లాక్కుంటూ అడిగాడు శేఖర్. వెళ్ళాలనే ఉంది. ఏం, ఇక్కడే నోచుకోరాదు, మళ్ళీ అక్కడి దాకా ఎందుకు? శైలజ మాట్లాడలేదు. ధనలక్ష్మి అటుగా వచ్చి గది తలుపు గడియ వేసుకోవటం చూసి దవడలు నొక్కుకుంటూ, హవ్వ, వీళ్ళకి సిగ్గు లేదక్కయ్యా, పట్టపగలు తలుపు గడియ వేసుకున్నారు చూసావా? తనకంటే ముందు ధనలక్ష్మి చూసినందుకు మనసులో చింతిస్తూనే గబగబా వచ్చింది భాగ్యలక్ష్మి చూడటానికి. చదువుకున్న పిల్ల కదూ అంటూ ఆటోక్తిలో ఆపి మిగతాది తోడికోడల్నే ఊరించుకోమన్నట్టు తప్పుకుంది భాగ్యలక్ష్మి. కాసేపు కబుర్లు చెప్పుకొని అలా చెబుతూనే భర్త గుండెల మీద వాలి నిద్రపోయింది శైలజ. 3 గంటల వేళ తలుపు తట్టిన శబ్దమయ్యి ఉలిక్కిపడి లేచింది శైలజ. గబగబా వెళ్ళి తలుపు తీసింది. భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి ఎదురుగా నిలబడి ఉన్నారు. ఏమిటక్కయ్యా అంది తెల్లబోయి శైలజ. ఏం లేదు శైల, మీ బావగారు పిలుస్తున్నారు అంటూ తప్పుకుంది. శైలజ మెల్లగా బావగారి దగ్గరకు వెడుతుంటే, అబ్బా శైల, పమిట నిండుగా కప్పుకుని వెళ్ళమన్నానా? భాగ్యలక్ష్మి గదమాయించింది. నిద్ర కళ్ళతో మర్చిపోయినందుకు విచారిస్తూనే వెళ్ళింది శైలజ. చూడమ్మాయో శైల, మీ వాళ్ళు రాసినా రాయకపోయినా నోములు నీకు నోచుకోవాలనుకుంటే ఇక్కడే నోచుకో. వరలక్ష్మి వ్రతానికి ఏటూ మీ అక్కయ్యలు పూజ చేసుకుంటారు కదా. సుబ్రహ్మణ్యం మాట విని, అలాగేలేండి బావగారు, మీ తమ్ముడు అలాగే అన్నారు అంది వినయంగా. బంధువులెవరో వస్తారట, రామారావు అన్నాడు భార్యకేసి చూస్తూ. ఇహ తప్పదన్నట్టు చెప్పటం ప్రారంభించింది ధనలక్ష్మి. మా చెల్లెల్ని నోములకి ఈసారి మన ఇంటికే పంపుతున్నారు మా నాన్న. వాళ్ళ అత్త మామలు తోడికోడళ్ళు అంతా వస్తారు. అన్ని మర్యాదలు జరగాలి. అంతా కలిసి ఓ 25 మంది అవుతారు. ఇవన్నీ తనకు ఎందుకు చెబుతున్నారో బొత్తిగా అర్థం కాలేదు శైలజకి. బిత్తరపోయి చూసింది. మీ ఆయన్ని ఓ 100 రూపాయలు సర్దమను. నీకెలాగో చీర కొంటాడు కనుక మరో చీర అదనంగా కొనమను తేల్చింది భాగ్యలక్ష్మి. అసలు విషయం అది అనుకుంది మనసులో. జీతం రాగానే పెళ్లి కాకముందు ప్రతి నెల 100 రూపాయలు అన్నగారికి ఇచ్చి గాని మరో ఖర్చు పెట్టే అలవాటు లేదు శేఖర్కి. పెళ్లి అయ్యాక శైలజ కాపురానికి వచ్చాక 200 ఇస్తున్నాడు. అతనికి వచ్చే జీతం 400లోను. ఆయన నాకు చీర కొంటానేమో అనలేదు. మీరు చెప్పిన మాట చెబుతాలేండి అంటూ భర్త దగ్గరికి వచ్చింది శైలజ. అదేమిటి భాగ్యం, వాడిని 100 రూపాయలు అదనంగా సర్దమని నిన్ను అడగమన్నానా అన్నాడు సుబ్రహ్మణ్యం నొచ్చుకుంటూ. పర్వాలేదులేండి, పిల్ల జల్ల ఏం లేనప్పుడు అతనికి ఖర్చేముంటుంది, ఓ 100 సర్దితే అరిగిపోడు. వాడు 200 ఇస్తూనే ఉన్నాడు. అయినా వచ్చేది వాడి తాలూకు వాళ్ళు కాదు కదా, ఇంకా సరిపెట్టుకోలేదు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎవరి తాలూకు అయితేనేం, చుట్టాలన్నాక ఖర్చుండదా అని వెళ్ళిపోయింది అవతలకి. ధనలక్ష్మి బావగారికి అక్కగారికి బదులు తనే జవాబిచ్చి, భార్య చెప్పిందంతా విని 100 అదనంగా తెస్తే నాకు కాఫీ ఖర్చులు ఉండవు సరికదా, చీరల మీదికి జాకెట్ పీసులు కూడా రావు విసుగ్గా అన్నాడు శేఖర్. నాకు చీర వద్దులేండి, ఒకటి తెచ్చి వాళ్ళకివ్వండి, ఉన్నదేదో కట్టుకుంటాను నేను. భార్య కోపంతో అందో సహృదయంతో అందో 5 నిమిషాలు ఆలోచించినా తేల్చుకోలేకపోయాడు శేఖర్. చివరికి ఎంత ఆలోచించినా వేరే పరిష్కారం కనిపించక, అప్పు చేయటానికి మనస్కరించక ఒక చీర సుమారైన ఖరీదులో తెచ్చి చీర డబ్బు శైలజ చేత అన్నగారికి పంపించాడు శేఖర్. తమ్ముడేమనుకున్నాడో ఏమో, కొత్తగా వచ్చిన మరుదులు ఎలా భావించుకుందోనని సిగ్గుతో చితికిపోయాడు పాపం సుబ్రహ్మణ్యం. కానీ భాగ్యలక్ష్మి మటును నిర్వికారంగా ఊరుకుంది. 100 రూపాయలు భాగ్యలక్ష్మి చేతికి, చీర ధనలక్ష్మి చేతికి వెళ్ళి పెట్టెలో సర్దుకున్నాయి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం. ఇంటి నిండా ధనలక్ష్మి తాలూకు చుట్టాలే. చెంపకు చారెడు కళ్ళు, చక్కని రూపము గల BA ఫస్టున పాస్ అయిన శైలజనే కళ్ళప్పగించి చూస్తుండిపోయారు 10 నిమిషాలు ఆ వచ్చిన వాళ్ళు. అది చూసి సుబ్రహ్మణ్యం నవ్వుకున్నాడు. శైలజ తలంటుకుని పెళ్లి చీరల్లో ఒకటి కట్టుకుని తిరుగుతుంటే తమ్ముడు చీర కొనలేదని గ్రహించి కాస్త బాధపడకపోలేదు సుబ్రహ్మణ్యం.
శేఖర్ కొన్న కొత్త చీర చెల్లెలికి పెట్టింది. ధనలక్ష్మి తను కొన్న కొత్త చీర వదినగారి చెల్లెలు కట్టుకుని తిరుగుతుంటే కాస్త కోపం వచ్చింది శేఖర్కి. పైకి కనబరచలేదు, శైలజని పలకరించలేదు. తిన్నగా డ్రెస్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. శైలజ మామూలుగా కాఫీ తాగుతుంటే, అయ్యో అయ్యో, పూజ చేసుకోకుండా కాఫీ తాగుతున్నావేమిటి అంది భాగ్యలక్ష్మి గుండె బాదుకుంటూ. కాఫీ తాగితే ఏమక్క అమాయకంగా అడిగింది శైలజ. మంచిదానివే, కాఫీలు తాగి పూజలు చేస్తారా ఎక్కడైనా? ఎంత దోషం, ఎంత పాపం అంది ధనలక్ష్మి కళ్ళింత చేసి కోపంగా చూస్తూ. ఇలా అన్న తోడికోడలిద్దరూ ఉదయం 10 కాకుండానే 2 సార్లు కాఫీ తాగటం చక్కగా కనిపెట్టింది శైలజ. పూజలు వంటలు అయ్యేసరికి శైలజకి పూర్తిగా నీరసం వచ్చింది. ఏం పూజలు, 2 జాములుగా తిల్లు తినటం అనుకుంది బాధగా శైలజ. తోటకూర కాడలా వేలాడపడిపోతున్న శైలజను చూసి భోజనానికి వచ్చిన శేఖర్ తెల్లపోయాడు. నీ నోములు వ్రతాలు చాలించి పెందరాడే భోజనం చేయి, ఆ మోహం నువ్వు ఎలా ఉన్నావో చూడు అన్నాడు విసుగ్గా. ఏం మాటలయ్యా అవి, ఒక్కరోజుగా మాత్రం తట్టుకోలేకపోతే ఎలా? దీర్ఘం తీశారు వదినగారులిద్దరూ. శైలజ లాంటి సున్నితం మనుషులు తట్టుకోలేరులే వదిన అని జవాబిచ్చి శైల ముందు అన్నం ముందు కూర్చునేదాకా వదల్లేదు చంద్రశేఖర్. పెళ్ళం మోజు ఎంత ఉందో చూడు అంటూ గుసగుసా పోయారు తోడికోడలిద్దరూ. శైల మాత్రం మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంది భర్తకి. వచ్చిన బంధువులంతా కదిలేసరికి మళ్ళీ శుక్రవారం తిరిగి వచ్చింది. ఆ రోజు చంద్రశేఖర్కి సెలవు, ఆగస్టు 15 కనుక. మధ్యాహ్నం శైల, పెళ్లిచూపుల నాడు 2 జడలు వేసుకున్నావు, అబ్బా ఎంత బాగున్నావని, ఒక్కసారి మళ్ళీ వేసుకో అన్నాడు శేఖర్ మంచం మీద వాలుతూ. అమ్మో, అక్కడంటే నా పుట్టిల్లు కనుక స్వేచ్ఛ, ఇక్కడ అక్కయ్యలు బావగారులు ఎలా వేసుకోవటం అంది బెరుగ్గా. పర్వాలేదులే, ఇవాళ వేసుకో, సాయంత్రం సినిమాకి వెడదాము, టికెట్లు తెప్పించాను శ్రీహరి చేత, అతను తన వైఫ్తో వస్తున్నాడు. భర్త ముచ్చట కాదనలేక 5 అయ్యేసరికి 2 జడలు వేసుకుని ఒక జడకి తెల్ల గులాబీ పక్కగా పెట్టుకుని బిస్కెట్ కలర్ చీరలో అందంగా ముస్తాబయింది శైలజ. టేరీ కాటన్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్ పోలియస్టర్ షర్టులో రెడీ అయిన శేఖర్ గులాబీ పువ్వుల అందంగా ఉన్న శైలజని అరమోడ్పు కన్నులతో చూడసాగాడు. ఈ గలాబా అంతా ఇంట్లో లేకుండా ఉంటే సినిమా ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ అందాల రాణితో ఆనందంగా గడిపేవాడిని కదా అని విచారించాడు. ఏమిటలా చూస్తున్నారు అంది ఆశ్చర్యంగా శైలజ. ఏం లేదులే, తర్వాత చెప్తా గాని నడు నడు అన్నాడు ముందు తను బయటికి వెళ్ళిపోతూ. 2 జడలతో అలంకరించుకున్న శైలజని మధ్యదారిలోనే అటకాయించారు తోడికోడలిద్దరూ. ఎక్కడికమ్మా చెప్పకుండానే పోతున్నావు? ఆరాలు తీయటంలో అందివేసిన చేయి భాగ్యలక్ష్మి. సినిమాకి. అలాగా, ఏ సినిమాకి? పిల్ల వెధవలు నెల రోజుల నుంచి ఊరికే గొడవ చేస్తున్నారు, వాళ్ళని కూడా తీసుకువెడతావా? శైలజ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. వెంటనే మేం వెళ్ళేది ఇంగ్లీషు సినిమాకి అక్క, తెలుగు పిక్చర్కి అయితే అలాగే తీసుకుపోయేదాన్ని టాపీమని అబద్ధమాడింది. రామరామ, ఇంగ్లీషు సినిమాలు చూసి బాగుపడదామనే చీర జాకెట్లు లేని ఆడవాళ్ళున్న సినిమాల్ని సిగ్గు లేకుండా ఎలా చూస్తావు? దవడలు నొక్కుంటూ ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఏమో, మా ఆయన రమ్మన్నారు, నేను వెడుతున్నాను అని మరో ప్రశ్నకి తావేయకుండా గబగబా బయటికి వెళ్ళిపోయింది. ఏమిటంత ఆలస్యం చిరాగ్గా అడిగాడు శేఖర్. మీ వదిన గారు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళమన్నారు, తప్పించుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. శేఖర్ ఒళ్ళు మండింది. సరదాగా సినిమాకెడుతుంటే వీళ్లతో అంతా గోలే అనుకున్నాడు మనసులో. శేఖర్ శైలజ అటు వెళ్ళగానే సుడిగాలిలా వచ్చింది భాగ్యలక్ష్మి భర్త దగ్గరికి. మీ మరదలు చూసారా, 2 జడలు వేసింది, పెళ్ళయ్యి కాపురం చేస్తున్నా ఇంకా చిన్నపిల్లననే అనుకుంటుంది పాపం. పోనిద్దు, పెళ్ళయింది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదుగా సుబ్రహ్మణ్యం జవాబు. పిల్లలు పుట్టనంత మాత్రాన వయసు పెరగదా? ఇంతట్లో ఏం పెరిగిపోదులే భాగ్యం, ఆ పిల్ల 2 జడలు వేసుకున్నా ముచ్చటగానే ఉందిలే విసుగు దాచుకుంటూ అన్నాడు. అవునవును, మీరు ఏరుకోరి తెచ్చుకున్న మరదలు కదూ, ఏం చేసినా మీకు సబబే. అదే నేను చేస్తే ఊరుకుంటారా? రోషంగా అడిగింది. నువ్వా? పోని నువ్వు కూడా వేసుకో, నేను వద్దన్నానా? నా వయసు 45, నీ వయసు 40, 2 జడలతో ముస్తాబవుతానంటే నాకేం అభ్యంతరం లేదు. పైగా మా ఆవిడే కదా ఫ్యాషన్గా ఉంటుంది అని నేను సంతోషపడతాను. కానీ బయట వాళ్ళు మటుకు 40 ఏళ్ళు దాటి 5గురు బిడ్డల తల్లికి ఆ 2 జడలేమిటి అని నిన్నే హేళన చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం నవ్వుతూ చురక అంటించాడు సుబ్రహ్మణ్యం.
భాగ్యలక్ష్మి ముఖం చిటపటలాడించుకుంటూ యువతలకి వచ్చింది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. బయట నుంచే పాడుకుంటూ అమితోత్సాహంతో వస్తున్న భర్తను చూసి ఆ హుషారంతా ఎందుకో గ్రహించిన శైలజ నవ్వుకుంది తనలో తనే. ఏమిటో రాణిగారు, తమలో తామే నవ్వుకుంటున్నారు? చిలిపిగా అడిగాడు శేఖర్. రాజావారి సంతోషం చూసి నా సంతోషం ఎందుకో తెలిసేమిటి? హా, మీ గవాస్కర్ సెంచరీ కొట్టాడు టవ్వేమని జవాబిచ్చింది శైలజ. అరే, నీకెలా తెలిసిపోయింది? ఆశ్చర్యంతో తలమునకలై అడిగాడు శేఖర్. కామెంటరీ విన్నానులేండి. వాట్, నువ్వు కామెంటరీ వినటమా? ఈ 8th వండర్ ఎప్పటినుంచి? ఈసారి టెస్ట్ మ్యాచ్లన్నీ వింటున్నాను అంతే. శేఖర్ శైలజని జడపట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అందుకే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి తీవ్రమైన పంట నష్టం సంభవించింది. అవును, నువ్వు ఎందుకు ఉండి ఉండి ఇలా డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటావు? కొంటిగా అడిగాడు. ఇది మరీ బాగుంది. ఏదో భర్తగారి ఇష్టాలే నా ఇష్టాలుగా, మీ అభిరుచులే నా అభిరుచులుగా భావించి మీ అడుగుజాడలో నడుస్తూ మహాపతివ్రతనన్న బిరుదు సంపాదించాలని నేను ఆశిస్తే మీరేమిటి ఇంత తేలికగా తీసిపారేస్తున్నారు? మూతి ముడుచుకుంటూ అంది శైలజ. అబ్బా, చాలా పెద్ద ప్లానే వేశావే. ఇంతకీ గవాస్కర్ సెంచరీ కొట్టడం మహా ఈజీగా చెప్పేశావు, కానీ అసలు ఏ ఏ దేశాల మధ్య ఎన్ని రోజుల నుంచి ఎక్కడెక్కడ మ్యాచ్ జరుగుతున్నది, మొదటి ఇన్నింగ్స్ వివరాలు, ఎన్ని వికెట్ల నష్టానికి ఎన్ని పరుగులు తీసింది చెప్పు, నీకు 100/100 మార్కులు ఇస్తాను చిలిపిగా అన్నాడు శేఖర్. నేను చెప్పాననుకోండి, మీ కూడా పేపర్ చూసి నా ఆన్సర్ రైటో కాదో చెప్పగల కెపాసిటీ ఉండాలి కదా, గడుసుగా జవాబిచ్చింది శైలజ. ఇంత ఇన్సల్టు! క్రికెట్లో పుట్టి క్రికెట్లో పెరిగి ఆఖరికి క్రికెట్ కామెంటరీ వినటమే జీవిత పరమావధిగా భావించే నాకేనా ఇంత అవమానం? ఆ మాటికి కిలకిలా నవ్వింది శైలజ. మీరింత క్రికెట్ గాలి భోంచేస్తున్నప్పుడు మీ సతీమణి అయిన నేనెందుకు ఊరుకోవాలి? రేపటి నుంచే నేను కూడా క్రికెట్ టీంలో చేరి చక్కగా విదేశీ జట్టుతో ఆడి సెంచరీ కొట్టి వస్తాను. ఏడు సవలే, ఇంటిలో కుదురుగా కూర్చుని కామెంటరీ వినమన్నాను, కానీ క్రికెట్ బ్యాట్తో ఊళ్ళట్టుకుని తిరగమన్నానా? మీరు అన్నిటికీ జలసియే. నిజమే, నువ్వు అలా అనుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు, కానీ ఇంతకీ స్కోర్ ఎంతో చెప్పావు కాదు. టక్కున చెప్పేసింది శైలజ స్కోర్ వివరాలన్నీ. ఆ అద్దాంగి వినిపించిన ఆట స్కోరు వింటూనే 2 బుగ్గలు ముద్దులతో ముంచెత్తాడు శేఖర్. అందుకే శైల, నువ్వంటే నాకింత ముద్దు. అబ్బా, ఏం ముద్దు అంటూ కొంటిగా నవ్వి భర్త భుజాల మీద చేతులు వేసి, వగలను చూపిస్తారే కానీ నగలెప్పుడైనా తెచ్చారా? ఓ ముత్యాల బేసరి తెచ్చి ముక్కుకు అందం తెచ్చారా? తనకి మాత్రమే వినపడేటట్టు అల్లరిగా పాడిన శైలజ పాట విని నవ్వి, అలాగే తెస్తాను, కానీ ముందు నువ్వు ముక్కు కుట్టించుకో అంటూ కొంటిగాని సమాధానమిచ్చి డ్రెస్ మార్చుకోసాగాడు. గదిలో తమ్ముడు మరదల సంభాషణ కాస్తో కూస్తో సుబ్రహ్మణ్యం చెవులకి కూడా మధ్య మధ్య సోకి తనలో తనే నవ్వుకున్నాడు. వీళ్ళకి వేళ పాడలేదు. గదిలో చేరి ఒకటే ఇకలు పకపకలు. చిరాగ్గా అంది భాగ్యలక్ష్మి. సుబ్రహ్మణ్యం ఆ మాట విని భార్యకేసి చూస్తూ, ఏదో చిన్నతనం, కొన్నాళ్ళలా సరదాగా ఉండని అన్నాడు. చిన్నతనమా? చాలే ఊరుకోండి. ఆడపిల్ల అణుకువ లేనే లేదు మీ మరదలకి. మగవాళ్లతో సమంగా ఆటలు ఆడుతుందట. ఆ రేడియో దగ్గర పెట్టుకుని మగరాయుడులా దర్జాగా కూర్చుంటుంది. అసలు మాటికి మాట మీ తమ్ముడికి ఎలా జవాబు చెబుతుందో విన్నారా? దవడ నొక్కుంటూ అడిగింది. ఏదో నిన్న కాక మొన్న కాలేజీ నుంచి వచ్చింది ఆ పిల్ల. వాడు చిన్నవాడు, ఏదో తమాషాగా అనుకుంటారు. మధ్య మనకెందుకు? అసలు మీ తమ్ముడికి పెళ్ళామంటే భయం లేండి. ఆవిడగారు ఏమన్నా నవ్వి ఊరుకుంటాడు. మరే, మా ఇంటి ఆనవాయితీ అది. ఎక్కడికి పోతుంది అన్నాడు అర్థవంతంగా నవ్వుతూ. ఏ మానవాయితీ? పెళ్ళానికి భయపడిపోవటం. ఇప్పుడు నిన్ను చూసి నేను బేజారెత్తిపోవటంలా అలాగే వాడును. రామరామ, మిమ్మల్ని నేను ఎన్నడైనా ఎదిరించానా? ఎదిరించినట్టు కనిపించకుండానే ఎదిరిస్తూ నీ మాటే సాగేటట్టు చేసుకుంటావు నువ్వు. ఎదిరిస్తున్నట్టు కనిపించి విధేయతగా ఉంటుంది నా మరదలు. ఆమెకి నీకు పోలికేమిటి? మీరు ఎన్నైనా చెప్పండి, మీకు ఆ పిల్లంటే అభిమానమే. ఏమన్నా సమర్థించుకుంటారు శైలజని. రుసరుసలాడుతూ ధనలక్ష్మితో కబుర్లు చెప్పటానికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. ఈ నెలలో కరెంటు బిల్లులు చూస్తూ, ఏమిటి నెలలో కరెంటు బిల్లు మరీ ఇంత ఎక్కువైంది అని అడిగాడు సుబ్రహ్మణ్యం యథాలాపంగా.
నేను ఆనాడే చెప్పానా శైలజ రేడియో వదలటం లేదని. అవేవో ఆట రామరామ, ఒకటే గోల, ఒకటే అరుపులు. ఓ పాట పద్యమా ఏదీ లేదు. దానికోసం ఎంత డబ్బైందో చూడండి అంది భాగ్యలక్ష్మి దొరికిందే సందుగా. ఆ మాట సరిగ్గా అప్పుడే భోజనానికి వచ్చిన శేఖర్ విన్నాడు. తిన్నగా గదిలోకి వెళ్ళి శైల అంటూ గట్టిగా పిలిచాడు. శైలజ వచ్చింది. నిన్ను ట్రాన్సిస్టర్ వినమని ఇంట్లో ఉంచి పెడితే పెద్ద రేడియో ఎందుకు పెట్టావు? నేను పెద్ద రేడియో ఎందుకు పెట్టుకున్నాను? ట్రాన్సిస్టరే విన్నాను మిత్రబోయి జవాబిచ్చింది. ఆ మాట ప్రత్యక్ష పరోక్ష శ్రోతలంతా విన్నారు. శేఖర్ మళ్ళీ ఏమీ అడగలేదు శైలజని. సుబ్రహ్మణ్యం మాత్రం మనసులోనే కాస్త బాధపడ్డాడు. తమ్ముడు వినేలా అన్న భాగ్యలక్ష్మి మీద చాలా కోపం వచ్చింది కూడా. ఆ ఇంట్లో అందరి స్వభావాలు చక్కగా తెలుసుకున్న సుబ్రహ్మణ్యానికి అతనికి 5 పిల్లలు. అందరికంటే పెద్దవాడు సూర్యం, రెండవది ఆడపిల్ల రమ. బీకాం చదువుతున్న సూర్యం, 10th క్లాసు చదువుతున్న రమ శైలజని తమ ఇంటిలో గొప్ప హీరోయిన్ అన్నట్లు చూస్తూ ఉంటారు. ఆ ఇంటిని, ఆ వ్యక్తులను చక్కగా ఆకలింపు చేసుకున్న శైలజ సామాన్యంగా ఇంట్లో 3 వంతులు పని అంతా తనే చేస్తుంది. ధనలక్ష్మికి కానీ భాగ్యలక్ష్మికి కానీ పని ఏదన్నా మొదలు పెడితే ఏదో ఒక పనితోనే తెల్లవారిపోతుంటుంది. శైలజ అలా కాదు. చక్కగా చురుకుగా ఎంత పని అయినా నిమిషంలో చేసుకుని ఎప్పుడూ పువ్వులాగా ఉంటుంది. చూసేవాళ్ళకి అంత పని తామే చేస్తున్నట్లు కనబడటం పెద్ద తోడు కోడళ్ళకి అలవాటు. పనేమీ చేయని వానిలా కనిపించరు. శైలజ ప్రత్యేకత ఇది కూడా సుబ్రహ్మణ్యానికి రామారావుకి తెలుసు. శైలజ కాఫీ తీసుకుని భర్త గదిలోకి వచ్చింది. పేపర్ చూస్తున్న శేఖర్ కాఫీ అందుకుంటూ, అన్నట్లు శైల, మనం మ్యారేజ్ యూడోమెంట్స్ తీసుకుందామా అన్నాడు నవ్వుతూ. ఎవరి మ్యారేజ్కి? ఆశ్చర్యంగా అడిగింది. ఎవరి మ్యారేజ్కు అయితే మనం ఎందుకు పుచ్చుకుంటాము? మన అమ్మాయి కోసమే. మనకి అమ్మాయి లేదుగా, పుడితే పెళ్లి చేయాలిగా. అందుకే మీ అమ్మాయి పెళ్ళికి మీ అబ్బాయి చదువుకి ఎండోమెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎల్ఐసి ఏజెన్సీ తీసుకుంటున్నారేమిటి? కొంటిగా అన్నది శైలజ. బాగుంది. ఏజెన్సీ తీసుకుంటేనేనా? ఏదో కాస్త ముందు చూపు ఉపయోగిద్దామని. ముందు చూపు ఉపయోగించే పిల్లల్ని కనటం వాయిదా వేశాంగా. ఆ మాటకి నవ్విన శేఖర్, నిజమేననుకో, ఇంకా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ బిళ్ళలు అవతల పడే. పిల్లల్ని 2 3 కని శాశ్వతంగా కుటుంబ నియంత్రణని అమలు జరుపుదాం. శైలజ నవ్వి ఊరుకుంది. ఆ పని తను ఏనాడో చేసింది. మధ్యాహ్నం సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చేసరికి భార్య నిద్రపోతుంది. శైలజ అది గుర్తించి, రండి బావుగారు భోజనానికి, నేను వడ్డిస్తాను అంది వినయంగా. సుబ్రహ్మణ్యం అలాగే అన్నట్టు తల ఊపి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. సుబ్రహ్మణ్యం అన్నం తింటుంటే పక్కన నిలబడి కావలసినవి వడ్డిస్తుంది శైలజ. నువ్వు మీ వాళ్ళింటికి వెడతానన్నావటగా? సుబ్రహ్మణ్యం ప్రశ్నకి నవ్వి, అవును, ఎల్లుండి బయలుదేరి వెడదామనుకుంటున్నాను. మీ వాళ్ళు రమ్మని రాశావా? నువ్వే వెడుతున్నావా? నేనే వెడుతున్నాను. మా అమ్మని నాన్నని చూడాలనిపించింది. మరదలి మాటికి నవ్వొచ్చింది సుబ్రహ్మణ్యానికి. తప్పిపోయిన పెళ్లి కూతురిలా అమ్మ కోసం నాన్న కోసం బెంగ పెట్టుకున్నావన్నమాట. ఆ మాటకి శైలజ నవ్వింది. సరిగ్గా అదే సమయంలో ఓ కునుకు తీసి లేచిన భాగ్యలక్ష్మి చటుక్కున వచ్చి నవ్వుకుంటున్న భర్తని తోటికోడల్ని చూసి ఉగ్గురు రాలైపోయింది. ఎంత చదివిన పిల్లయితే మాత్రం ఇలా బావగారి పక్కన నిలబడి ఆయనతో సమానంగా నవ్వుతూ కబుర్లు చెబుతావా? తీక్షణంగా అడిగింది. ఆ మాటికి మనసులో కష్టం తోచిన శైలజ గబగబా యువతలికి వచ్చింది. చంద్రశేఖర్ గదిలోనే ఉండటం చూసి కాస్త కంగారు పడింది. భర్త తోటికోడలన్న మాట వినే ఉంటాడని కూడా గ్రహించింది. అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పాను. చంద్రశేఖర్ పెద్దగా అన్నమాట విని గబగబా యువతలికి వచ్చింది భాగ్యలక్ష్మి. అసలు మీ ఆవిడికి అనవసర విషయాల్లో కల్పించుకుంటూ ఉండటం అలవాటు లేవయ్యా దాటేగా అంది. అదే మానుకోమని చెబుతాను. అలా అనగానే ఊరుకునే రకం కాదులే వ్యంగ్యంగా అంది ధనలక్ష్మి. ఊరుకోక నేనెవరినైనా ఏమన్నా అంటున్నానా? అభిమానంగా అడిగింది శైల. పైకి ఎందుకంటావు? నాని ముచ్చువు. తోడికోడళ్ళ పరుషవాక్యాలకి గాయపడింది శైలజ హృదయం. ధనం, నీవు లోపలికి నడు. రామారావు స్వరం విని కాస్త కంగారుగా తప్పుకుంది ధనలక్ష్మి. ఈ గొడవల్ని వింటూ కూర్చోలేకపోయాడు సుబ్రహ్మణ్యం. అసలు నేను అన్నానికి రావటం పెద్ద పొరపాటైంది. రేపటి నుంచి రానే రాను అంటూ చరచరా వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం బయటికి. ఇంకేముంది, భాగ్యలక్ష్మి శోకాలతో ఇల్లు నిండిపోయింది. శైలజని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. గదిలో శైలజ ఏడుస్తుంటే ఎటూ చెప్పలేక బయటికి వెళ్ళిపోయాడు శేఖర్. ఆ సాయంత్రం పుట్టింటికి వెళ్ళిపోయింది శైలజ. మగవాళ్ళు 3 తిరిగి వచ్చేసరికి శైలజ ఇంట్లో లేదు. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలిసి సుబ్రహ్మణ్యం రామారావు చాలా బాధపడ్డారు.
శేఖర్ నిర్లిప్తంగా ఊరుకున్నాడు. మర్నాడు లేస్తూనే శైలజ లేదన్న విషయం గుర్తుకు వచ్చి చేయి విరిగినట్లు ఫీల్ అయ్యారు తోడికోడలిద్దరూ. తాము లేచేసరికి బాయిలర్ అంటించి కాఫీలు కలిపి పని మనిషి చేత పనులన్నీ చేయించి తను స్నానం చేసి వంట ప్రారంభిస్తుండేది శైలజ. ఈరోజు అన్నీ తామిద్దరే చేసుకోవలసి వచ్చేసరికి ఇద్దరికీ దుగ్ధగానే ఉంది. ఆ పని నువ్వు, ఈ పని నేను అంటూ వంతులు వేసుకోవటంలో చివరికి ఒకరి మాట ఒకరికి నచ్చక చివరికిద్దరూ తగువపడి ఏ పని పూర్తి చేయలేకపోయారు. దాంతో పిల్లలకి స్కూలుకు వెళ్ళటానికి ఆలస్యం, మగవారికి ఆఫీసులకు ఆలస్యమయ్యి ఒకరినొకరు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తానికి ఇష్టంగానూ అసంతృప్తిగానూ గడిచిందా రోజంతా. ఇవన్నీ ఒకెత్తు, అది బొటాబొటి మార్కులు వచ్చే పిల్లలందరికీ తను పాఠాలవి చెప్పటం, దగ్గర కూర్చుని లెక్కలు చేయించడం, ఈ పనులన్నీ శైలజే పూనుకుని రోజూ చేస్తుంటే సుబ్రహ్మణ్యం, రామారావు ఎంతైనా సంతోషించేవారు. మనసులో ట్యూషన్ ఖర్చు తగ్గటమే కాక శైలజ చెబుతుంటే చాలా శ్రద్ధగా కూడా చదవసాగారు పిల్లలు. ఇప్పుడు శైలజ ఎన్నాళ్ళకి వస్తుందో, అసలు వస్తుందో, వేరు కాపురం పెడితే గాని రానుంటుందోనని హడలిపోయారిద్దరు అన్నదమ్ములు. ఆమె వచ్చేలోగా వీళ్ళంతా చదువు మర్చిపోతారేమోనని భయపడ్డారు కూడా. శేఖర్ ఆ రోజు భోజనం చేయలేదు. శైలజ లేకపోయేసరికి అతనికి పిచ్చెక్కినట్టుంది. అనవసరంగా తను కల్పించుకున్నాడు. ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడ్డాడు కూడా. ఉసూరుమంటూ తిరుగుతున్న తమ్ముడిని చూసి జాలిపడిన సుబ్రహ్మణ్యం, వెళ్ళి మరదల్ని తీసుకురా అని చెప్పాడు. శేఖర్ మాట్లాడలేదు. ఆ రెండో రోజు పిల్లలు గోల. పిన్ని ఉంటే మమ్మల్ని టైంకి పంపిస్తుంది స్కూల్కి, నువ్వు లేటు చేస్తావు, టీచర్స్ తిడుతున్నారు అంటూ కొందరు, లెక్కలు హోంవర్క్ తెలియలేదు, పిన్ని ఉంటే చక్కగా చెప్పేది అంటూ మరికొందరు గొడవ మొదలుపెట్టారు. నిజమే, మగవాడిని చదివిస్తే అతనికి మాత్రమే పరిమితం, ఆడపిల్లను చదివిస్తే కుటుంబానికంతకు ఉపయోగం మనసులోనే అనుకున్నారు రామారావు. మరదల్ని తలుచుకుని తోడికోడళ్ళకి పని తెమలక సతమతమైపోతున్నారు. ఆ రెండో రోజు కూడా ఒంటరిగానే గడిపేసరికి శైలజని తలుచుకుని పూర్తిగా పిచ్చివాడైపోయాడు శేఖర్. ఇంక లాభం లేదు. శైలజని ప్రసన్నురాలిని చేసుకుని ఇంటికి తీసుకురాకపోతే తనకి రోజు గడవదనే నిర్ణయానికి వచ్చి ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చి సూట్ కేస్ సర్దుకోసాగాడు. బాబాయ్, పిన్నిని తీసుకువస్తావా? ఉత్సాహంగా అడిగారు పిల్లలు. శేఖర్ పిల్లల సంబరం చూసి మనసారా ఆనందించాడు. తమ్ముడు ప్రయాణమవుతుంటే తనలో తనే నవ్వుకున్నాడు రామారావు. సుబ్రహ్మణ్యం అది చూసి, శేఖర్, ఇద్దరు త్వరగా వచ్చేయండి అని మరీ చెప్పాడు. అలాగే నన్నట్లు తలాడించి వెళ్ళిపోయాడు శేఖర్. శేఖర్ అత్తగారింటికి వచ్చేసరికి గుమ్మంలోనే ఉన్నది శైలజ. అతని రాకనే నిరీక్షిస్తూ భర్తని చూడగానే ఆమె ముఖం అపూర్వమైన కాంతితో వెలిగిపోయింది. భర్త చేతిలోంచి సూట్ కేస్ అందుకుని లోపలికి రండి అంటూ చిరునవ్వు నవ్వింది. శైలజ ముఖంలోని ఆనందం గమనించిన శేఖర్ పొంగిపోయాడు. శైల, అలా నన్ను వదిలి చెప్పకుండా వచ్చేవచ్చా అని అడిగాడు గదిలోకి రాగానే శైలజని దగ్గరికి లాక్కుంటూ. రావటం తప్పే అంది శైలజ అతని ఎదలో తలదాచుకుని. రా, వెళ్ళిపోదాం అన్న భర్త మాట తల్లి చెవిన వేసింది శైలజ. రేపు ఉదయం వెడుదురు గాని ఈ ఒక్క పూట ఉండండి అంది జానకమ్మ బ్రతిమలాడుతూ. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన శైలజ తండ్రి రఘురావయ్య అల్లుడిని చూసి సంతోషించాడు. ఏమైనా కానీ 2 రోజులుంటే కానీ వీల్లేదని పట్టుపట్టడంతో ఆగిపోక తప్పలేదు. రాత్రి భోజనాల వేళ గుమ్మంలో బండి ఆగినట్లు శైలజ, శేఖరులు వచ్చారేమోనన్న ఆతృతతో వీధి తలుపు తెరిచిన సుబ్రహ్మణ్యం చేతికర్రతో వస్తున్న ముసలాయన్ని చూసి ఆవాక్కయ్యాడు. నేను రా అబ్బాయి, మీ నాన్నని గుర్తించలేదా అని అడిగాడు పరమేశం తాఫీగా. తెల్లబోయి చూడటం తప్ప మరేమీ చేయలేకపోతున్న సుబ్రహ్మణ్యం తేరుకుని, లోపలికి రా నాన్న అని అన్నాడు మెల్లగా. రామారావు కొయ్యబారి చూస్తున్నాడు. తండ్రి చనిపోయాడని తల్లి చెప్పింది. అలాగే వైధవ్యము అనుభవించింది. ఆ భర్తృ వియోగ వ్యధతోనే తనువు చాలించుకున్నది. అయితే తండ్రి ఇలా జీవించి ఉన్నాడు. ఆనాడు రైలు యాక్సిడెంట్లో చనిపోయాడని అక్కడి అధికారులే అంత్యక్రియలు చేశారని తల్లి చెప్పింది. దాంతో తను ఎంక్వైరీ కూడా చేయలేదు. అప్పటికి తన వయసు 20 దాటింది కూడా. అయినా చనిపోని మనిషి బ్రతికే ఉన్నాడని ఎందుకు తెలియచేయలేదు? ఇది నాటి మాట, 22 ఏళ్ల క్రిందటి మాట. ఈగల్లా ముసురుతున్న ఆలోచనలని కట్టిపెట్టి స్నానం చేస్తావా అని ప్రశ్నించాడు సుబ్రహ్మణ్యం. చేస్తాను అన్నాడు ముక్తసరిగా పరమేశం. భాగ్యం కాస్త వేడి నీళ్లు పెట్టు సుబ్రహ్మణ్యం మాటకి. ఇప్పుడు ఎందుకురా కోడల్ని ఇబ్బంది పెట్టడం, ఈ పూటకి చన్నీళ్లు పోసుకుంటాలే అని జవాబిచ్చి
చేతి సంచిలో నుంచి పంచా తుండుగుడ్డ తీసుకుని పెరటులోకి వెళ్ళబోతూ అన్నట్టు నీ చిన్న తమ్ముడేడిరా అని అడిగాడు. వాడి భార్య పుట్టింటికెళ్ళింది, తీసుకురావటానికి వెళ్ళాడు. అయితే శేఖరానికి కూడా పెళ్ళైపోయిందన్నమాట సంతోషంగా అడిగాడు. ఆ అమ్మాయి బిఏ పాస్ అయింది. మరదలను గురించి గర్వంగా చెప్పుకున్నాడు సుబ్రహ్మణ్యం. అలాగా, వాడిని వాడి భార్యని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇయ్యి అని వెళ్ళిపోయాడు పరమేశం. అసలు తండ్రి ఇంచుమించు 20 ఏళ్లకి కనిపించడమే కొరుకుడు పడకుండా ఉంటే తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించమనడం మరింత విడ్డూరంగా తోచింది సుబ్రహ్మణ్యానికి. భాగ్యం, కాసిన బియ్యం మళ్ళీ పడేయి అంటూ చెప్పి పోస్టాఫీసుకు దారి తీశాడు సుబ్రహ్మణ్యం టెలిగ్రామ్ ఇవ్వటానికి. పోస్ట్ ఇమిడియట్లీ అన్న టెలిగ్రామ్ అన్నగారి దగ్గర నుంచి రాగానే కంగారు పడ్డాడు శేఖర్. పద శైలజ, ఎందుకు అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు భయం భయంగా. అక్కడే ఉన్న శైలజ తల్లి కల్పించుకుని, అదేమిటి నాయనా, పెళ్ళికి చలిమిడి చేసి చీర అది పెట్టి పంపాలి, నిల్చున్న పళాన రమ్మంటే ఎలా అంది విసుగు దాచుకుంటూ. ఇప్పుడు చలిమిడెందుకండి అన్నాడు చిరాగ్గా శేఖర్. జానికమ్మ నవ్వింది. శైలజ సిగ్గు బరువుతో తలవాల్చుకుంది. అయితే అమ్మాయి అతనికేమీ చెప్పలేదా అంది నవ్వుతూ. పోమ్మా మరీని అత్తగారి మాటికి కాస్త తెల్లబోయాడు శేఖర్. జానకమ్మ పని ఉన్నట్లు అవతలికి వెళ్ళిపోయింది. ఏమిటి శైల అది అన్నాడు నవ్వుతూ గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుతున్న శైలజ భుజాలపైన చేతులు వేసి. ఏమీ లేదు, ఏదో దాస్తున్నావు. శైలజ నవ్వి, మీకు చిన్నబాబు పుడతాడు 6 నెలల్లో, అందుకే హడావిడి చేస్తుంది అమ్మ. శైలజ మాట పూర్తి కాకుండానే శైలజని ఎత్తి గిరగిరా తిప్పాడు శేఖర్. ముఖం ముద్దలతో ముంచెత్తాడు. ఇంత గడుసుదానివి శైల, చెప్పకుండా దాచుకున్నది. అందుకన్నమాట పుట్టింటికి పరుగున వచ్చింది. ఆప్యాయంగా ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు శేఖర్. అవును, వేవిళ్లతో భరించలేక వచ్చానిక్కడికి, విశ్రాంతిగా ఉంటుందని తల వంచుకుని జవాబిచ్చింది. సరే అయితే నువ్వు ఉండు, నేనే వెళ్ళిపోతాను కాస్త అయిష్టంగానే ధ్వనించింది అతని స్వరం. శైలజ రాదన్న బాధ స్పష్టంగా ఉంది అందులో. అది గ్రహించింది శైలజ. వచ్చేస్తానులేండి, 5వ నెలలో మళ్ళీ వచ్చే అంతగా అయితే ఈ వేడుకలు జరుపుకోవచ్చు. శైలజ మాటలకి హర్షాకాంతి రేఖంతో, నా శైల, నిజంగా నా బంగారు శైలవి అంటూ గట్టిగా కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించాడు. కూతురు అల్లుడు వెళ్ళిపోతుంటే దిగాలు పడి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు రఘురామయ్య జానకమ్మలు. ఇంటికి వచ్చి తండ్రిని చూసి నిశ్చేష్టుడయ్యాడు శేఖర్. ఈ తండ్రి లీలగా మాత్రమే తనకు గుర్తు. తండ్రి అని అన్నయ్య చెబితే కానీ పోల్చుకోలేకపోయాడు కూడా. చిన్న కోడల్ని చూసి మురిసిపోయాడు పరమేశం. అమ్మయ్య, వచ్చావా అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు తోడికోడలిద్దరూ. మరదల్ని చూసి మహదానందపడిపోయారు బావగార్లు. శేఖర్, నీకింకా పిల్లా జిల్లా కలగలేదా అని అడిగాడు పరమేశం. ప్రస్తుతం లేరు కానీ మరో 6 నెలల్లో పుడతారు. మీరు ఉండిపోతే అందాక చిన్న మనవడిని కూడా చూసి వెళ్ళొచ్చు అంటూ మందహాసం చేశాడు శేఖర్. దాంతో అంతా అక్కడే ఉన్నారు కనుక శైలజ గర్భవతి అని త్రుటిలో గ్రహించారు. మరుదులు పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో గ్రహించి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అలిగి కానందుకు మనసులో సంతోషించారు కూడా. శైలజను చూసి తోడికోడలిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. భోజనాలయ్యాక తీరిగ్గా ప్రారంభించారు పరమేశం. అంతా పిల్లలతో సహా ఆయన చుట్టూ మూగారు. ముందు పెద్ద గనుక సుబ్రహ్మణ్యమే ప్రారంభించాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నాన్నా అని అడిగాడు కుతూహలంగా. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నానో చెప్పాలంటే చాలా కథ చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను వచ్చిన పని మాత్రం ఈ ఇల్లు అమ్మటానికి. పిడుగుపడినట్టయ్యారంతా ఆ మాట విని. ఇల్లు అమ్మటం ఏమిటి తేరుకుని ప్రశ్నించాడు శేఖర్. పరమేశం అందరికేసి చూసి ఏ తప్పదన్నట్టు మొదలెట్టాడు. చిన్నబాబు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ముందు నా కథంతా మీరు వినాలి. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని పల్లెటూరులో పుట్టాను. అక్కడే మా మేనత్త కూతురు కామేశ్వరిని పెళ్లి చేసుకున్నాను. నా 18వ ఏట 20 ఏళ్ళు వచ్చేసరికి నాకు ఒక కూతురు కూడా పుట్టింది. అక్కడి పొలాలు పొట్రలు చూసుకుంటూ ఉండమని నాకు ఉన్న పొలం 5 ఎకరాలు రాసిచ్చి చచ్చిపోయాడు మా నాన్న. మా అమ్మ కూడా ఆ ఏడే చనిపోవటంతో అడ్డుకునే పెద్దవాళ్ళెవరూ లేక స్వేచ్ఛగా బతుకుతూ 2 ఎకరాల పొలం అమ్మి ఈ ఊళ్ళో చిన్న బిజినెస్ ప్రారంభించాను. నాకు పార్ట్నర్గా మరో వ్యక్తిని వేసుకున్నాను. అతని పేరు గౌరీపతి. ఆ గౌరీపతికి తల్లి తండ్రి ఒక చెల్లెలు ఉన్నారు. ఆ చెల్లెలి పేరు అంబిక. ఈ ఊళ్ళో నాకు బంధువులెవరూ లేరు కనుక గౌరీపతి ఇంట్లోనే ఒక గదిలో ఉన్నాను. నాకు అంబిక మీద ప్రేమ కలిగింది. ఆమె పెళ్లి చేసుకున్నాను. ఆ రోజుల్లో 2 భార్యలున్న నేరం కాదు. ఈ బహుభార్యత్వం రద్దు చేసింది 1954లోనే.
మీ అమ్మే ఆ అంబిక. ఆమె నాకు మీ ముగ్గురిని ఇచ్చింది, ప్రాణంగా ప్రేమించింది. శేఖర్కి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇక్కడి నా సంసారం గురించి కావేరికి చెప్పలేదు కనుక తెలియలేదు. అలాగే అంబికకి తెలియదు. నెలకు 4 రోజులు మా ఊరు వెళ్ళి కావేరిని పిల్లల్ని చూసి వస్తుండేవాడిని. ఈ విధంగానే గడిచిపోయాయి కొన్ని సంవత్సరాలు. ఈ ఇల్లు శేఖర్ కడుపున ఉండగా కొన్నాను. అయితే కావేరి డబ్బు ఆరాలు లాగటం ప్రారంభించింది. నాకు తెలియకుండా నాపైన అనుమానంతో తన తాలూకు బంధువుల్ని పంపి లీలగా అంబిక విషయాలు తెలుసుకోసాగింది. ఒకసారి నేను వెళ్ళినప్పుడు నాన్న గొడవ చేసింది. ఆమె తాలూకు వారంతా మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఇక ఆ గొడవ భరించలేక అప్పుడే జరిగిన రైలు యాక్సిడెంట్ను నేను గురి అయ్యి అంత్యక్రియలు జరిపినట్టు నేను, కావేరి తాలూకు బంధువులు కలిసి టెలిగ్రామ్ ఇచ్చి నేర్పుగా కథ నడిపాము. పాపం మీ అమ్మ నిజమేనని నమ్మింది. ఇల్లు ఉంది కనుక ఏదో విధంగా బతకపోరులే అని గుండె రాయి చేసుకుని ఇక్కడ బిజినెస్ వదులుకుని వెళ్ళిపోయాను. అంతవరకు నేను దాచుకున్న డబ్బు తీసుకున్నాను. కావేరి వాళ్ళు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి మీ అమ్మను నమ్మించి నేను ఆ డబ్బంతా తీసుకున్నాను. అంతక్రితమే వాళ్ళు గొడవ మొదలుపెట్టేసరికి అది కూడా నమ్మింది మీ అమ్మ. మీ మావయ్య గౌరీపతి నాతో విడిపోయి మరో ఊరు వెళ్ళి ఈ బిజినెస్ పెట్టుకోవటం నా అబద్ధాల కథకి బాగా అనుకూలత కలిగింది. నేను మళ్ళీ ఇక్కడకు రాక ఆ డబ్బు పెట్టి పొలం కొని అక్కడే బ్రతకసాగాను. శరీరం అక్కడ ఉన్న మనసు మాత్రం మీ మీదే ఉండి రాత్రిళ్ళు ఏకాంతంగా మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తుండేవాడిని. అందుకు తప్ప నేను ఏమీ చేయలేకపోయాను. కానీ నేను జీవించి ఉండగా మీ అమ్మ వితంతువుగా గడపటం మాత్రం భరించలేకపోతున్నాను. పచ్చగా పసుపు కుంకుమలతో కళకళలాడే మీ అమ్మ ముఖం సింధూర విహీనమైన నా కోసం గుండెలు పగిలేలా ఏడుస్తుండటం ఊహించుకున్న కొద్దీ నాకు ఆవేదన అధికమై అన్నం తినలేకపోయేవాడిని. వ్యామోహానికి తీవ్రంగా కావేరికి మరొక 2 ఆడపిల్లలు పుట్టారు. మీ అమ్మని ఒక్కసారి దూరంగానైనా చూద్దామని ఆగలేక ఆశతో ఒకసారి వచ్చాను. నా దురదృష్టమో ఆమె దురదృష్టమో ఆనాడు ఆమె చనిపోయి ఉంది. నువ్వు అమ్మ మృతదేహాన్ని సాగనంపే ప్రయత్నంలో నన్ను గుర్తించకున్నా దూరంగా నిలబడి ఆఖరిసారిగా పిలిచినట్లు నన్ను నేనే మెచ్చుకుని ప్రేమమూర్తిని చూసి నా కన్నీటితో అభిషేకం చేసుకున్నాను. అలాగే మీకు కనపడకుండా శ్మశానానికి వచ్చాను. మీరంతా ఆమె దేహం కాలిపోయాక వెళ్ళిపోయినా నేను అలాగే అక్కడ ఎంతసేపు ఏడ్చి ఉపశమనం పొందానో మీకు తెలియదు. ఆ 10 రోజులు నేనలా ఆ శ్మశానానికి నిత్యం వెళ్ళి బూడిదైన ఆమెని క్షమార్పణ కోరుతూ కన్నీళ్లతో నమస్కరించి నా పాపాన్ని కాస్తన్నా ప్రక్షాళన చేసుకోగలిగాను. పొలాల్లో కూడా నాకు మీ అమ్మకి చేసిన అన్యాయమే శాపంగా పరిగణించి సరిగా పండక నిరుద్ధరునైపోయాను. ఆరోగ్యము పోయింది. పెద్ద పిల్ల పెళ్ళికి ఎకరన్నర అమ్మాను. 2వ పిల్లకి 3వ పిల్లకి పెళ్లి చేయాలంటే డబ్బు లేదు. తిండికి గడవక ఎకరం తప్ప మిగిలిన పొలం అమ్మి వేయటంలో అన్ని విధాలా బాధాకరంగానే పరిణమించింది నాకు. ఇంకా ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత తీరినట్లే. అందుకే ఇల్లు అమ్మివేయటం కానీ చెరో వాటా ఇస్తానని కానీ చెప్పి ఆ ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలి. అందుకే వచ్చాను. ఈ ఇల్లు నా పేరుతో ఉంది అంటూ ఆపాడు పరమేశం. చీమ చిటుక్కుమన్నా వినిపించేంతంత నిశ్శబ్దంగా ఉంది. ఉత్కంఠంగా వింటున్న అన్నదమ్ములు ముగ్గురు గొప్ప షాక్ తిన్నట్లయి తేరుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేనున్నానంటూ బ్రతికి ఉండి ఆస్తి కోసం నువ్వు ఇచ్చిన ఈ ఇంటి కోసం వచ్చావన్నమాట నిర్మోహమాటంగా అడిగాడు సుబ్రహ్మణ్యం. నువ్వు చనిపోయావని మా అమ్మ ఎంత కుళ్ళి ఏడ్చిందో తెలుసా? ఆ మనోవ్యధతోనే చనిపోయింది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆమెను హత్య చేసిన వాడివయ్యావు తీక్షణంగా అన్నాడు రామారావు. నిజమే బాబు, దోషలా తల ఉంచుకుని అంటున్న తండ్రిని పరిశీలనగా చూశాడు చంద్రశేఖర్. అయితే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని కదూ నువ్వు చెప్పేది? సూటిగా అడిగాడు శేఖర్. కొడుకు అంత నిర్మోహమాటంగా అడగగలడని ఊహించలేదు పరమేశం. అందుకే శేఖర్ని సూటిగా చూడలేకపోయాడు. పిల్లా పాపలతో ఉన్నవాళ్ళం ఒక్కసారి పొమ్మంటే ఎలా కుదురుతుంది? దుగ్ధగా అడిగింది భాగ్యలక్ష్మి. నాకు తెలుసు తల్లి, కానీ తప్పనిసరి అయ్యి ఈ విధంగా చెప్పవలసి వచ్చింది. కిన్నవదనంతో జవాబిచ్చాడు పరమేశం. ఆ డ్రెస్సు అన్నీ తెలుసు, మీకు తెలియనిదేముంది? అన్నీ తెలిసిన వారు కనుకనే భార్యాబిడ్డలకి రాసి ఉంచకుండా ఈనాటి వరకు మీ పేరుతో ఉంచుకుని ఈనాడు వచ్చి ధైర్యంగా అడగగలిగారు మండిపోతూనే అన్నది ధనలక్ష్మి. ఎందుకక్కయ్యా ఈ అనవసరపు మాటలు? మనం రేపటి నుంచి ఇల్లు వెతుకుని వెళ్ళిపోదాం. ఆయన ఇల్లు ఆయనకు అప్పగించడం మన ధర్మం స్పష్టంగా ఒక్క ముక్కలో తేల్చింది శైలజ.
ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నాం అన్నదమ్ములమంతా. ఈ రోజున నీ ధర్మాన తలోదారి పట్టి ఎవరి దగ్గర ఇల్లు వారు చూసుకుని చెల్లాచెదురుగా పడి ఉంటాము. క్రోధారుణ నేత్రాలతో గబగబా అని వెళ్ళిపోయాడు రామారావు. తలో విధంగా విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చినందుకు చాలా క్లేశం అనుభవించాడు సుబ్రహ్మణ్యం. అందరికీ కలిసి పెద్ద ఇల్లు దొరకాలన్న కష్టమే, దొరికితే అద్దె భరించాలన్న కష్టమే. పాపం తొలిసారిగా గర్భవతి అయిన చిన్న మరదలు వేరుగా ఉండి లేచినా లేపకపోయినా అవస్థపడాలి కాబోలు అని బాధగా నిట్టొచ్చారు. పరమేశం కొడుకు అన్న మాట వింటూనే మౌనంగా ఉండిపోయాడు. ఏమిరా, వెళ్ళిపోదామా? రహస్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం చిన్న తమ్ముడిని. వెళ్ళక ఎందుకన్నయ్యా? నాన్న దుర్మార్గం తెలుస్తూనే ఉంది కదా. అమ్మని తను బ్రతికుండి వితంతువుగా చేసి ఆమె హృదయాన్ని 1000 చెక్కలు చేసి ఆమెను బ్రతికుండగానే సమాధి చేశాడు. అమ్మ మనల్ని దగ్గరికి తీసుకుని ఎంత ఏడ్చేదో మనకి తెలుసు కదా. తల్లిని మనకి లేకుండా చేసిన ఈయన గారు ఇల్లు మాత్రం మనకి దక్కనిస్తాడా? వద్దులే, మన రెక్కలు మనకి చాలు. భగవంతుడు చల్లగా చూస్తే ఎక్కడైనా సుఖంగా బ్రతకపోయి కలిసి వస్తే ఇల్లు కట్టుకోకపోము అన్నాడు చంద్రశేఖర్. తమ్ముడన్న మాటల్లో నిజం ఉందని గ్రహించిన సుబ్రహ్మణ్యం మళ్ళీ మాట్లాడలేదు. సరే, రేపటి నుంచి ఇల్లు వెతకాలి అంటూ భారంగా నిష్క్రమించాడు. భాగ్యలక్ష్మికి ధనలక్ష్మికి మామగారిని చూస్తే ఒళ్ళు ఉడికిపోతుంది. అతనికేసి కన్నెత్తి చూడాలనిపించలేదు. ఇవన్నీ గ్రహించిన శైలజ కాస్త మామగారిని కనిపెట్టి చూడసాగింది. ఆ ఆదరణకి పొంగిపోయాడు పరమేశం. చదువుకున్న వివేకవతి అయిన చిన్న కోడని చూస్తే అతనికి ఎంతో గర్వం కలిగింది. ముందు ఇల్లు దొరికింది శేఖర్కే. తన ఆఫీసుకు దగ్గరలోనే చూసుకున్నాడు. రేపు మేము వెళ్ళిపోతున్నామన్నయ్య అంటూ తమ్ముడు చెప్పిన మాట విని కుంగిపోయాడు సుబ్రహ్మణ్యం. శైలజ, సామాన్లు సర్దు అన్నాడు విచారంగానే భార్యతో. ఇంతకాలం ఏమన్నా పట్టించుకోక ఇంట్లో సమస్త చాకరీ చేస్తూ అనుగుణంగా మలిచిన చిన్న మరదలు వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు సుబ్రహ్మణ్యంకి, రామారావుకి కూడా. ఇంట్లో ఉన్న సామానులన్నీ 3 భాగాలుగా చేశాడు సుబ్రహ్మణ్యం. తనకు వచ్చిన సామానులు తీసుకుని అన్నయ్య వెళ్ళొస్తాం అంటూ చంద్రశేఖర్ చెప్పటానికి వస్తే బిగ్గరగా ఏడ్చాడు. ఇంతవాడిని నా చేతులలో పెట్టి కన్ను మూసిందిరా అమ్మా, చివరికి నాదారి నీదయింది అంటుంటే చంద్రశేఖర్కి ఏడుపాగలేదు. శైలజ, చంద్రశేఖర్లు పాదాభివందనం చేశారు. నెలతప్పిన మరదలకి వేడుకలు జరిపేది లేకపోగా కనీసం ఆ వయసులో చీరైన పెట్టలేకపోయిన తమ దుస్థితికి తామే కుమిలిపోయారు సుబ్రహ్మణ్యం, రామారావులు. చిన్నమరిది తోడికోడలు వెళ్ళిపోతుంటే బొమ్మలా నిలబడిపోయారు భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి కూడా. మరో 10 రోజులలో రామారావు వెళ్ళిపోయాడు. కుటుంబంతో ఆఖరున సుబ్రహ్మణ్యం కూడా బయలుదేరాడు. ఈ ఇల్లు వదిలి వస్తున్నందుకు శోకాలు పెడుతూ భాగ్యలక్ష్మి బండి ఎక్కింది. శేఖర్, శైలజలు కొత్త కాపురం పెట్టి 10 రోజులయ్యింది. ఇన్నాళ్ళు వదిన గారికి వాళ్ళ పిల్లలకి శైలజ చచ్చే చాకరీ చేసింది. ఈనాడు లేవలేని మనిషి కాస్త కాఫీ కలిపి ఇచ్చేవారన్నా లేరు అనుకున్నాడు బాధగా. శైలజకి 2 రోజుల నుంచే జ్వరం. అలాగే మందు వేసుకుంటూ ఇంటిలో పనిచేస్తూ ఉంది. వద్దులే శైల, హోటల్లో భోజనం చేద్దాం అన్నా వినిపించుకోలేదు. ఆ ఇంటిలో 4 వాటాలున్నాయి. 4 వాటాల వారికి ఒకటే పంపు. సామాన్యంగా ఆ ఇంటి గంగాదేవి లాంఛనానికి వచ్చి పలకరించి పోతూ ఉంటుంది రోజుకోసారి. ఆ కాస్త టైంలోనే 4 ఇళ్ల వాళ్ళు కాస్త తేడా వచ్చినా గయ్యమంటూ దెబ్బలకి దిగుతుంటారు. ఆ రోజులాగే ఇంకా తూర్పు రేఖలు తెల్లవారనే లేదు. పంపు దగ్గర చెలరేగిన గలాటాకి గాఢ సుషుప్తిలో ఉన్న వారంతా పడిలేచారు. శైలజ తను గుమ్మం దగ్గరే నిలబడి చూస్తుంది. వింతగా వెనకే శేఖర్ వచ్చి అక్కడి గొడవంతా త్రుటిలా గ్రహించి, నీకెందుకు శైల, ఈ గొడవ లోపలికి రా అన్నాడు మెల్లగా. శైల నవ్వి, మీకు నిద్రాభంగం అయినట్లుంది. లేకపోతే పొద్దున్నే సూర్యుడి ముఖం చూసి ఎరుగుతురా ఎన్నడైనా అంది. అవును, ఎలాగూ లేచాను, కాఫీ తీసుకురా అంటూ దంతధావనానికి వెళ్ళిపోయాడు శేఖర్. అతనికి పంపు దగ్గర తగు గుర్తుకొచ్చింది చటుక్కున. అందుకే ముఖం కడుకుని వస్తూ, శేఖర్, లేచింది నిద్ర లేచింది మహిళాలోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ పాడుకుంటూనే కాఫీ అందిస్తున్న శైలజ నవ్వి, పాడారులండి, పొద్దున్నే సోలోలు డ్యూయట్లును గొప్పగా పాడవచ్చారు. కానీ ఈనాడే మేమేదో నిద్ర లేచినట్లు మాట్లాడతారేమిటి? అసలు ఏ రోజైనా మీకంటే ముందు నిద్ర లేచేది మా ఆడవాళ్ళే. మేము లేచి కాఫీలు కలిపి కప్పులలో పోసి 10 సార్లు లేపితే కానీ లేవరు. కానీ ఊరికే ఏదో మా మీద జోక్స్ వేస్తారు అంటించింది మెల్లగా. ఆ మాటకి, అబ్బా శైల, నువ్వు రాను రాను మరీ గడుగ్గా అయిపోతున్నావు. పెళ్లి చూపుల నాడు అంత ఒదిగ్గా వినయంగా కూర్చుంటే నువ్వు చాలా నిదానస్తురాలవని సంతోషించాను.
తీరా చూస్తే నీతో గెలవలేని స్థితిలో పడిపోతున్నాను కదా, విచారంగా అన్నాడు శేఖర్. ఆ సమయంలో భర్త ముఖం చూస్తే చచ్చే నవ్వు వచ్చింది శైలజకి. నా పేరు పార్వతీదేవి, మీ పేరు పరమేశ్వరుడు, మీ అర్ధభాగాన్ని నేను. అలాంటప్పుడు నా గెలుపు మాత్రం మీ గెలుపు కాదా? ఎందుకలా మీలో మీరే నీళ్లు గారిపోతారు? అతని వెంట్రుకలు సవరిస్తూ అంది శైలజ. అందుకే మరి నీకు యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఇచ్చారు, సంతోషముగా అన్నాడు. శేఖర్ శైలజని దగ్గరికి తీసుకుంటూ, నేను కూడా ఉద్యోగానికి అప్లై చేశాను, ఎక్కడైనా ఉద్యోగం వస్తే చేయమని వెనక అన్నారు కదా. భర్త మంచి మూడ్లో ఉన్నాడని గ్రహించి మెల్లగా చెప్పింది శైలజ. శేఖర్ మందహాసం చేసి, వెనక అన్నాననుకో, కానీ నువ్వు తల్లి కాబోయే తరుణంలో ఎందుకు హైరాణ పడటం అని అడిగాడు మెల్లగా. ఇప్పుడు అతనికి శైలజని ఉద్యోగానికి పంపాలనేమీ లేదు. తన సంపాదన తామిద్దరికీ చాలదా అనుకుంటున్నాడు మనసులో. పెట్టగానే వస్తాయా? ఇప్పుడు అన్వేషణ ప్రారంభిస్తే మన అబ్బాయి పెళ్లి నాటికి దొరుకుతుంది, కొంటిగా సమాధానం చెప్పింది శైలజ. పోనీక అప్పుడు ఏటూ నీకు కొద్ది కాలం సర్వీస్తో రిటైర్ అయిపోతావు గనక ఆ ఉద్యోగం మన కోడలికిప్పిద్దాములే అన్నాడు నవ్వుతూనే. అప్పుడే కోడల దాకా వెళ్ళారు? మరి నువ్వుగా ఇప్పుడంది మన అబ్బాయి పెళ్ళైతే కోడలు రాదాయే? వీధి తలుపులు తట్టిన శబ్దమయ్యి భర్త వినిపించుకుని వెళ్ళి తలుపు తీసింది శైలజ. చిన్నబావగారు రామారావు రండి అంటూ లోపలకు ఆహ్వానించింది. అతని చూసి యువతలకి కూర్చో అన్నయ్య అంటూ ఆప్యాయంగా కూర్చి యువతలకు లాగాడు శేఖర్. ఏం లేదురా, చాలా రోజులైంది, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు నవ్వుతూ. శైలజ కాఫీ తెచ్చింది. తర్వాత గబగబా ఉప్మా చేసి ప్లేట్లలో పెట్టి అందించింది. మళ్ళీ రెండోసారి కాఫీ కలిపి ఇచ్చింది. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి వెళ్ళిపోయాడు రామారావు. మీ చిన్నన్నయ్య గారు చాలా చిక్కిపోయినట్లు కనబడుతున్నారు అంది శైలజ తలుపు వేసి వస్తూ. అవును అన్నాడు శేఖర్ కాస్త బాధగానే. శేఖర్ శైలజలు అనుకున్నట్టు రామారావు చిక్కిపోవటానికి కారణం లేకపోలేదు. సుబ్రహ్మణ్యం కంటే శేఖర్ కంటే జీతం తక్కువ రామారావుకి. అతనికి ఒక మగపిల్లవాడు, 3 ఆడపిల్లలు సంతానం. తండ్రి ఆగమనంతో నిబ్బరంగా అంతా తలోదారి పట్టాల్సి వచ్చేసరికి మిగిలిన 2 తట్టుకున్నా రామారావు తట్టుకోలేకపోయాడు. అతని ఇంటి అద్దెకి, ఇల్లు గడపటానికి అతని జీతం 20 రోజులకి మాత్రమే సరిపోతుంది. నెలలో 10 రోజుల నిత్య సంకటం, అప్పులు, చేబదుళ్ళు, అవి మళ్ళీ జీతంలో తీర్చుకోవటం. దాంతో నెల మధ్యకే మళ్ళీ గడవక మళ్ళీ అప్పులు. ఈ విషయంలో కూరుకుపోయిన రామారావు మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. అయితే శైలజ అనుకున్నట్టు తనకు ఉద్యోగం, తన అబ్బాయి పెళ్లి రోజు దాకా అక్కర్లేకుండా వెంటనే ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. భర్త రాగానే చూపించింది. వెరీ గుడ్, నీ కోడలి కోసం త్యాగం చేసే ఛాన్సు పోయిందన్నమాట అంటూ చిలిపిగా నవ్వాడు చంద్రశేఖర్. బాగుంది, ఇల్లలకంగానే పండగైపోయిందా? అయిపోదనుకో, కానీ కాస్త అయినా పండుగ కళ వస్తుంది కదా. ఇంటర్వ్యూకు రమ్మని పిలిచిన రోజున తనే ఆఫీసుకు సెలవు పెట్టి శైలజని తీసుకెళ్లాడు శేఖర్. ఇంటర్వ్యూ ముగిసింది. మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు. దారిలో వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. తనకంటే ఎక్కువ పోస్టు గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వచ్చిన వారు కనుక ఆ ఉద్యోగం తనకి రాదని నిర్ధారించుకుంది. శేఖర్తో ఆ మాటే చెప్పింది కూడా. అయితే మనిషి ఆలోచనలెప్పుడూ అనుకున్నట్టే జరగవు. అందుకు నిదర్శనం శైలజకి ఉద్యోగం ఇస్తూ వచ్చిన ఆర్డరు. వెంటనే ఉద్యోగంలో చేరింది శైలజ. చిన్న తోడి కోడలు ఉద్యోగంలో చేరిందనగానే భర్త దగ్గరికి వచ్చి, ఓ పక్క నెలలొస్తుంటే ఉద్యోగం ఏమిటండి? అయినా మీ తమ్ముడు ఎలా ఒప్పుకున్నాడు? ఆవిడకు తోచినట్లు చేయటం తప్ప ఇతరుల మాట వినే అలవాటు ఎక్కడుందిలేండి వ్యాఖ్యానించింది భాగ్యలక్ష్మి. సుబ్రహ్మణ్యం దానికేమీ జవాబు చెప్పలేదు. మరుదులు ఉద్యోగం చేస్తుందన్న సంగతి తెలుసుకున్న రామారావు మనసారా ఆనందించాడు. నీ జీతం అంతా బ్యాంకులో వేద్దాం శైల, నా డబ్బుతో సంసారం గడిచిపోతుంది కదా అన్నాడు శేఖర్. శైలజ మొదటి నెల జీతం 300 తెచ్చి అతనికి ఇచ్చిన నాడు. మీ ఇష్టం అంది శైలజ. ఆమెతో చెప్పినట్లుగానే ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చాడు శేఖర్. కాలచక్రంలో మరో 4 నెలలు తిరిగేసరికి శైలజ కొడుకును కన్నది. నామకరణోత్సవం సుబ్రహ్మణ్యం కోరికపై ఘనంగానే చేశాడు. చంద్రశేఖర్ బాబుకి వల్లీనాథ్ అని పేరు పెట్టాడు. బాబు పుట్టిన బాబుకి 3వ నెల వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగం కొనసాగిస్తూనే ఉంది శైలజ. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని సుబ్రహ్మణ్యం కూతురు రమాదేవికి వివాహం నిశ్చయమైంది. వారం రోజుల ముందే రమ్మని చంద్రశేఖర్ శైలజకి 10 సార్లు చెప్పి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. చిన్నప్పటి నుంచి అన్నయ్య నా చదువుకి దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలు కాదు కదా. నీ డబ్బు బ్యాంకులో ఉన్న 1000 తీయి శైల అన్నాడు శేఖర్. శైలజ దానికేమీ అభ్యంతరం చెప్పలేదు.
బ్యాంకులో ఉన్న 1000 ఆ నెల జీతం శేఖర్ జీతంలో ఓ 200 మొత్తం కలిపి 1500 తీసుకెళ్లి సుబ్రహ్మణ్యానికి ఇచ్చి ఖర్చులకు వాడుకో అన్నయ్య అన్నాడు శేఖర్. అడక్కపోయినా డబ్బు ఇచ్చి ఆదుకున్నందుకు, అలా ఆదుకునే అవకాశాన్ని శైలజ ఇచ్చినందుకు పొంగిపోయాడు సుబ్రహ్మణ్యం. తమ్ముణ్ణి మరదల్ని చూసుకుని ఎంతైనా గర్వపడ్డాడు. రమ వివాహం వైభవంగానే జరిగింది. కానీ రాను రాను రామారావు పరిస్థితి దిగజారిపోయింది. డబ్బు చాలకపోవటంతో ఇంట్లో ధనలక్ష్మి సాధింపులు కూడా ఎక్కువయ్యేసరికి మరీ కుంగిపోయాడు. ఇంకా ఈ సంసారం నెగ్గుకు రాలేననుకున్నాడు. అక్కడికి 2-3 సార్లు శేఖర్ దగ్గర అప్పు తెచ్చాడు. అది తీర్చనే లేదు. శారీరకంగా కూడా అతనికి పరిస్థితి బాగాలేదని చెప్పవచ్చు. జ్వరం వస్తుంది. రాత్రుళ్ళు సెలవులు పెట్టి ఇంట్లో ఉన్న జీతం నష్టపడుతూనే ఉంటుంది కనుక అలాగే తట్టుకుని వెళ్ళి పనిచేసి వస్తుంటే చివరికి శాంతం లేపలేని పరిస్థితిలో పడ్డాడు. చిన్న అన్న మంచం మీద నుంచి లేవటం లేదని విన్న శేఖర్ హడలిపోయి చూడటానికి వెళ్ళాడు. శైలజ్ కూడా చాలా బాధపడింది బావగారిని చూసి. తమ్ముణ్ణి మరదల్ని చూసేసరికి కళ్ళల్లో గొప్ప వెలుగు వచ్చింది రామారావుకి. తమ్ముడికి అన్ని విధాలా అనుకూలవతి అయిన భార్య దొరికింది. ఏ విషమ పరిస్థితి వచ్చినా అన్నీ సహృదయంతో అర్థం చేసుకుని అన్నీ సవ్యంగా చక్కపరుచుకునే తెలివి, చాకచక్యము అన్నీ ఉన్నాయి. ఆమెకు చదువున్నది కనుక ఉద్యోగం చేసి భర్తకి అనుకూలంగా కూడా సహాయపడుతుంది. తన భార్య ఉంది ఎందుకు? చదువు ఎలాగూ రానేలేదు సరికదా, కనీసం కష్టాల్లో భర్తకి సానుభూతి చూపే పాటి ఔదార్యం కూడా లేదు. పోనీ అని సర్దుకున్నా తన పరిస్థితి తెలిసి ఉండి డబ్బు కోసం రోజు గొడవే, రోజు సాధింపే. అసలింట్లో దుమారానికే తనకి విరక్తి ఎక్కువైపోయింది. ధనలక్ష్మి కాసేపు శైలజతో తన కష్టాలన్నీ ఏకరువు పెట్టి అసమర్థుడైన భర్తని సాధించిపోసింది. ఊరుకు అక్క, బావగారికి వచ్చే జీతం అంతా ఇంట్లోనే వాడుతున్నారు కదా, ఆయన మాత్రం అంతకంటే ఏం చేస్తారు అంది శైల బావగారిని సమర్థిస్తూ. ఎన్నైనా అను శైల, మీ బావగారు ఒట్టి అధమస్తుడు, ఏ పని చేతరాదు. పక్కింటాయన చూడు, 1కి 10 పనులు చేసి నెలకు 700-800 గడిస్తున్నాడు. ఏ తెలివి లేదు ఈయన దగ్గర. పైగా ఈ రోగం ఒకటి, చాకిరీ చేయలేక చేస్తున్నాను. ఇంత డబ్బు ఈయన రోగాలకి సరిపోవటం లేదు అంది రుసరుసలాడుతూ. భార్య అన్న మాట శూలంలా దిగిపోయింది రామారావుకి. తమ్ముడు, ఒక్క కోరిక కోరతాను తీరుస్తావా అని అడిగాడు దీనంగా. చెప్పు అన్నయ్య, తప్పకుండా తీరుస్తాను. అలా చేతిలో చేయి వేశాడు శేఖర్. ఏం లేదు శేఖర్, నాకున్నది ఒక్క మగబిడ్డ. వాడిని నీ దగ్గర ఉంచుకుని చదివించి పైకి తీసుకురా. నా జీవితం అస్తవ్యస్తమైపోయింది. బ్రతుకుతానన్న ఆశ కూడా అడుగంటిపోయింది. నీకున్నది ఒక్క మగబిడ్డ. నా రఘుని నీ పెద్ద కొడుకుగా స్వీకరించి వాడికో దారి ఏర్పాటు చేయి అన్నాడు ఆయాసపడుతూ. అవే మాటలన్నయ్య. రఘుని కావాలంటే నాతో తీసుకువెడతాను, అలాగే చదువు చెప్పిస్తాను, కానీ ఇలాంటి అపభ్రంశపు మాటలు మాట్లాడకు అన్నాడు బాధగా శేఖర్. పేలవంగా నవ్వాడు రామారావు. ఇంకా నేనేదో బ్రతికి ఉండటానికి భ్రమపడకు శేఖర్. వాడిని నీ చేతిలో పెడితే నాకింక నిశ్చింత. మందులవి వాడు అన్నయ్య అంటూ జేబులోంచి 50 రూపాయలు తీసి ఇచ్చాడు శేఖర్. రామారావుది చూసి ఎందుకురా, వద్దు అన్న ధనలక్ష్మి గబాలను అందుకుని, మీ అన్నయ్య అలాగే అంటాడులే, ఇక్కడ రాత్రి ఇంట్లోకి బియ్యం లేవు అంటూ పెట్టెలో పెట్టుకుంది. రఘు, నువ్వు బాబాయ్తో వెళ్ళి బుద్ధిగా చదువుకో. పిన్ని ఎలా చెబితే అలా విను, వాళ్ళని ఏడిపించకు అంటూ కొడుకుని పిలిచి పదే పదే హెచ్చరించి శేఖర్కి అప్పగించాడు రామారావు. ఆ పూటే 10th క్లాస్ చదువుతున్న రఘు బట్టలు పుస్తకాలు తీసుకుని చంద్రశేఖర్తో అతని ఇంటికి వచ్చేశాడు. రామారావు పరిస్థితి కళ్ళారా చూసి శైలజ భర్త రఘుని తీసుకువచ్చినందుకు ఏమీ అనుకోలేదు. కానీ తెల్లవారకుండానే దబదబా తలుపు బాదిన శబ్దమై చటుకున లేచిన శైలజ కన్నీళ్లు తుడుచుకుంటున్న సుబ్రహ్మణ్యాన్ని చూసి అదిరిపోయింది. వెంటనే భర్తను లేపింది. ఏమిటి అన్నయ్య అని అడిగాడు ఆదుర్దాగా శేఖర్. రామం పోయాడురా. ఆ మాట వింటూనే కుప్పకూలిపోయాడు శేఖర్. నిన్న నా చేతిలో నీ కొడుకుని పెట్టి తెల్లారేసరికి నువ్వు చేసిన పని ఇదా అంటూ ఏడుస్తూనే రామారావు ఇంటికి చేరుకున్నాడు. కూడా శైలజ వచ్చింది. రామారావు మామూలుగా చనిపోలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కూలిపోయాడు శేఖర్. రామారావు అంత్యక్రియలు పూర్తి కాగానే, మరిది ఈ పెద్ద పిల్ల కమలని కూడా నీతో తీసుకువెళ్ళు, మిగిలిన ఆడపిల్లలనిద్దరినీ తీసుకుని నేను మా పుట్టింటికి వెళతాను అంది ధనలక్ష్మి. శేఖర్ శైలజలను సరేననక తప్పలేదు. కర్మకాండలు పూర్తి అయ్యాక చివరి ఆడపిల్లల్ని తీసుకుని ధనలక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయింది. కమలని తీసుకుని ఇంటికి వచ్చారు శేఖర్ శైలజలు. ఆలోచించి ఆ మర్నాడు శైలజ దగ్గరగా తీసుకుంటూ,
శైల, మనం ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పరుద్దాం. నేను వేనెక్టమీ చేయించుకుంటాను. మనకి ఒక్కడే కదండి, ఇంకా పాపను బాబును పుట్టనియండి అంది భర్త మాటని తన అయిష్టం చూపిస్తూ శైలజ. నిజమేననుకో, కానీ అన్నయ్య గారి పిల్లలిద్దరినీ ఇంటికి తెచ్చాము. బ్యాంకుల్లో వేసిన డబ్బు అయిపోయింది. చిన్నాన్నయ్యని కర్మలకి 1000 రూపాయలు అప్పు తెచ్చాము. ఇల్లు జరగాలి. ఇవన్నీ కావాలంటే మన సంసారం పెరుగుతుంటే తిండి పెట్టలేక చివరికి చిన్నన్నయ్యలా మనం ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది. మనం ఉన్నాం కనుక చిన్నన్నయ్య ధైర్యంగా పిల్లల్ని మనకు అప్పగించి తనువు చాలించుకున్నాడు. మనం ఆ పని చేస్తే మన పిల్లలు అనాథ శరణాలయాల్లో చేరాల్సిందే. శైలజ విని ఊరుకుంది. ప్లీజ్ శైల, ఒప్పుకో, మనకు ఆ బాబు చాలే అన్నాడు నచ్చ చెబుతూ. శైలజ అయిష్టంగానే ఒప్పుకుంది చివరికి. ఆ మర్నాడే ఆపరేషన్ చేయించుకొచ్చాడు శేఖర్. చాటుగా కన్నీరు కార్చింది. ఆనాడు అన్నం కూడా తినలేదు. అది గ్రహించి చాలా బాధపడ్డాడు శేఖర్. తను తొందరపడ్డానేమో అని సందేహించాడు. ముభావంగా తిరుగుతున్న శైలజను చూసి లోలోనే దిగులు పడ్డాడు. రఘు 10th పాస్ అయ్యి ఇంటర్లో చేరాడు. కమల 10th వచ్చింది. అయితే కమల 10th వచ్చిన దగ్గర నుంచే టైపు నేర్చుకుంటానని పోరు ప్రారంభించింది. పోనీ నేర్పిద్దాం, తర్వాత ఉద్యోగం చేస్తే క్వాలిఫికేషన్ కిందన్నా ఉంటుంది అని భావించిన శేఖర్ టైపు నేర్చుకోవడానికి పంపాడు. నవయవన ప్రాదుర్భావంలో ఉన్న కమలకి సినిమాల పిచ్చి చాలా ఉంది. మంచి లవ్ స్టోరీలంటే ఆమెకి బాగా ఇష్టం. తనని కూడా ఎవరైనా ప్రేమించాలని తపన పడుతుంది మనసులో. అయితే ఆమెకి అట్టే శ్రమ పడకుండానే తారసపడ్డాడు. ఆమె దృష్టిలో రాకుమారుడు అనబడేవాడు. అతని పేరు జయంత్. 4 అన్నదమ్ముల్లో 4గోవాడు జయంత్. అతని తండ్రి, అతని పెద్దన్నగారు ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులవటంతో చిన్న తమ్ముడైన జయంత్కి డబ్బుకేమీ లోటు లేదు. చక్కగా రోజు 5 రూపాయలు జేబులో వేసుకుని వస్తాడు. హలో కమల, సినిమాకి వెడదాం, వస్తావా అని అడిగాడు నవ్వుతూ జయంత్. ఏం సినిమాకి? ఉత్సాహంగా అడిగింది కమల. మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూద్దాంరా. ఛీ, ఇంగ్లీష్ పిక్చరు, సినిమాలేం బాగుంటాయి? ఎందుకు బాగుండవు? నువ్వెప్పుడూ చూడలేదు కనుక అలా అంటున్నావు. ఒక్కసారి చూడు, దాంట్లో మజా అర్థమవుతుంది. జయంత్ మాటకి ఉత్సాహం చూపించింది కమల. ఇద్దరూ కలిసి మ్యాట్నీకి వెళ్లారు. అది సెక్స్ పిక్చర్ సినిమా. చూస్తున్నంతసేపు జయంత్కి కమలకి ఉద్రేకం ఆగలేదు. సినిమా అయిపోగానే, కమల, హోటల్లో గది తీసుకుందాం, వస్తావా అని అడిగాడు. అమ్మో, ఎవరైనా చూస్తే? మరేం పర్వాలేదు, అరగంటలో వెళ్ళిపోదాం అంటూ బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు జయంత్. పెళ్లి కూడా కాకుండా మనం ఇలా కలుసుకోవటం బాగుండదు. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్ అంటూ చేతిలో చేయి వేశాడు జయంత్. సినిమా చూసిన ఉద్రేకం తనలోనూ పొంగులెత్తుతుంటే అతని కౌగిలలో కరిగిపోయింది. తన శీలాన్ని అతనికి అర్పించింది కమల. కమలా జయంతులు ఒకే రిక్షాలో ఎక్కి ఇంటికి వస్తుంటే ఆఫీసు నుంచి వస్తున్న శేఖర్ చూశాడు. అతని తలపై పిడుగు పడినట్లయింది. ఇంటికి రాగానే శైలజకు చెప్పాడు. శైలజ అదిరిపడింది. ఈ పిల్ల మన మాట దక్కనిచ్చేటట్లు లేదు. ఆ అబ్బాయి ఎవరో కనుక్కోండి, వెళ్ళి మాట్లాడి పెళ్లి జరిపించేద్దాం. ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందేగా అంది శైలజ. కమల ఇంటికి వచ్చాక భోజనం పెట్టి మెల్లగా అడిగింది శైలజ. అతని పేరు జయంత్. అతను నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అంది నిర్భయంగా కమల. అతడు ఏ కలుస్తుడు? ఇంకా ఈ రోజులలో కూడా కులాలు పట్టింపులేమిటి పిన్ని? అయినా అడిగావు కనుక చెబుతున్నాను. అతనిది మన కులం కాదు, నింపాదిగా అంది కమల. ఉలిక్కిపడింది శైల. ఇంటర్ కాస్ట్ మ్యారేజా అంది తెల్లబోయి. అవును, నాకు మీ బాబాయ్కి అభ్యంతరాలు లేకపోవచ్చు, కానీ మీ అమ్మగారికి పెదనాన్నగారికి పట్టింపులున్నాయి. వారందరి అభిప్రాయాలు, ఇంటి పరువు ప్రతిష్టలు కూడా నువ్వు కాస్త గమనించాలి. ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే నాకు ఈ జన్మలో పెళ్లి అయినట్లే. అదేమిటి కమల అలా అంటావు? మంచి సంబంధం చూసి మేము చేయకుండా ఉంటామా అని అడిగింది కాస్త కిన్నురాలైన శైలజ. ఇన్ని మాటలెందుకు పిన్ని? మీకు ఆ శ్రమ లేకుండా నా వరుడిని నేను వెతుక్కున్నాను కదా అంది నిర్మోహమాటంగా. శైలజ ఈ విషయాలన్నీ భర్తకి చెప్పింది. అతను గత్యంతరం లేక సుబ్రహ్మణ్యానికి చెప్పాడు. వింటూనే మండిపడ్డాడు సుబ్రహ్మణ్యం. వెంటనే శేఖర్ ఇంటికి వచ్చాడు. కమలను చూసి మండిపడుతూ, కమల, తల్లి తండ్రి నీ ఉనికి పట్టించుకోనట్లు ఒకరు పుట్టింటికి ఒకరు స్వర్గానికి చేరుకుంటే ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూస్తున్న బాబాయికి ఇదా నువ్వు చేసే ఉపకారం అని అడిగాడు. కమల నిర్లక్ష్యంగా ఊరుకుందే తప్ప జవాబివ్వలేదు. కాసేపు అలా అరిచి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. నేను అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను తెగేసి చెప్పింది కమల. ఆమె వైఖరి గమనించి ఆ అబ్బాయినిచ్చి చేయకపోతే ఇంటిలోంచి వెళ్ళిపోయి ఎక్కడ
అపఖ్యాతి తెస్తుందోనని భయపడ్డారు శైలజ, శేఖర్లు. ఆ మర్నాడు ఆ అబ్బాయి అడ్రస్ పెట్టుకుని వెళ్లారు. శైలజ, శేఖర్లు అతని తండ్రి ఆ సమయంలో ఇంటిలోనే ఉన్నాడు. మర్యాదగా ఆహ్వానించాడు. సంగతంతా విన్నాడు. కొడుకును పిలిచి అడిగాడు. నిజమేనని ఒప్పుకున్నాక పెళ్లి నిర్ణయం చేశారు. క్లుప్తంగా చేసిన 5,000 అయింది అప్పు శేఖర్కి. సుబ్రహ్మణ్యం విని బాధపడ్డాడు. కమలని పంపి కాస్త తెరపున పడ్డాడు శేఖరు. కానీ ధనలక్ష్మి మాత్రం పిల్లల్ని పోషించడానికి ఇష్టం లేక కానీ కులస్తుడికిచ్చి పెళ్లి చేశారని అభాండాలు వేసింది. విని చాలా బాధపడ్డాడు శేఖరు, శైలజలు. 5,000 అప్పు అయ్యింది. చివరికి అభాండాలు మీద పడినాయి. ఏ పరిస్థితుల్లో పెళ్లి చేయాల్సి వచ్చింది. అందరికీ విషదం చేసినా ఎవరు అర్థం చేసుకోలేదు. సానుభూతి చూపించలేదు శేఖర్ మీద. ఈ సంఘటన చాలా బలమైన దెబ్బతీసింది శేఖర్ని. దానికి సాయం శైలజ కూడా అదో మాదిరిగా ఉంటుంది 2 రోజుల నుంచి. కారణం ఊహించలేకపోయాడు. శైలజ, అలా ఉన్నావేం అని అడిగాడు లాలనగా దగ్గరికి తీసుకుంటూ. భర్త గుండెలపై తల అంచి వెక్కి వెక్కి ఏడ్చింది శైలజ. ఎందుకు శైల ఏడుస్తావు? నీ బాధ ఏమిటో నాకు చెప్పు అన్నాడు దీనంగా. చెబితే మీరు భరించలేరు. పర్వాలేదులే, నా పేరు శివుడి కదా, అన్నీ గరళం మింగినట్టు మింగటానికి సిద్ధపడుతున్నాను చెప్పు, రాని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శేఖర్. కాస్త తటపటాయించి, మా ఆఫీసులో పరిస్థితి ఏం బాగోలేదు అంది శైలజ. ఏమైంది అని అడిగాడు కంగారుగా. వెనకటి మేనేజరు మారి కొత్త ఆయన దిగాడు. ఆయనకి అందమైన పిల్లలంటే చాలా ఇష్టమట. ప్రస్తుతం అతని కన్ను నాపై ఉందని, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నన్ను గురించి ఆరాలు తీస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నాడని నా కొలిక్ చెప్పింది. ఏ క్షణాన అతడు తన కోరిక వెలిపించుతాడు అని భయంగా ఉంది ఏడుస్తూ అంది శైలజ. వింటున్న శేఖర్ మాన్మడిపోయాడు. శైలజను చూస్తే జాలి వేసింది. తన అసమర్థతకి, తన నిస్సహాయ స్థితికి మనసులోనే బాధపడ్డాడు. శైల, నేను అన్ని విధాలా దౌర్భాగ్యుడినైపోతున్నాను అన్నాడు కన్నీళ్లు తెచ్చుకుంటూ. అసలు తను ఆపరేషన్ చేయించుకున్నందుకే బాధపడుతున్నాడు. ఒక్కగానొక్కడవటంతో ప్రాణం అంతా బాబు మీదే పెట్టుకుంటుంది శైలజ. పిల్లాడికి కాస్త జలుబు చేసినా ఏడుస్తూ మంచం మీదే తెల్లవారులు కాపలా కాస్తుంది. రోడ్డు మీద ఎవరైనా పసిబిడ్డల్ని ఎత్తుకుని వెడుతుంటే అలాగే నిలబడి వాళ్ళకేసి చూస్తుండిపోవటం చాలాసార్లు గ్రహించాడు శేఖరు. ఆమె కోరిక మేరకు మరో బిడ్డ ఉంటేనే బాగుండేది అని అతను బాధపడని క్షణం లేదు. ఉంటే తినేవాళ్ళం, లేకపోతే పడుకునేవాళ్ళం. కనీసం ఆమెకి అసంతృప్తి అన్నా కలిగి ఉండేది అనుకున్నాడు చాలాసార్లు. శైల, నిజంగా నేను అసమర్థుణ్ణి. రాబందుల మధ్య నిన్ను ఉద్యోగానికి పంపుతున్నాను. నీకు నగలు, చీరలు ఏ ముచ్చటలు చెల్లించలేదు సరికదా. స్త్రీ సహజమైన మాతృత్వ వాంఛని కూడా నీకు పూర్తిగా తీర్చలేకపోయాను. నాలాంటి భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చటుక్కున అతని నోరు మూసింది శైల. అవే మాటలు చెప్పండి. నాకు మీరు, మీకు నేను. మనని మనమే న్యూనత పరుచుకుంటే జీవించేదలా? కోరికల మాట ఎలా ఉన్నా మీ అనురాగాన్ని, మిమ్మల్ని చూసుకుని నేను కాస్త ధైర్యముగా బ్రతుకుతున్నాను. చివరికి నాకది కూడా దక్కనియరా అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఏడుపుకు శైల, నువ్వలా కన్నీళ్లు కారిస్తే నేను అసలు చూడలేను. ఏడవనులేండి అంటూ కళ్ళు తుడుచుకుంది శైల. ఏమైనా జాగ్రత్తగా ఉండు శైల అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలో తెలియక శేఖరు. శక్తివంచన లేకుండా నా శీలం కాపాడుకోవటానికే ప్రయత్నిస్తాను. ఇంకా సాధపడకపోతే రిజైన్ చేసేస్తాను. అవును, ఆ మాటే చెప్పబోతున్నాను. తిండి లేకపోతే పస్తు ఉందాం అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. తన అభిప్రాయాలకి విలువనిచ్చే భర్తను చూసి పరవశమై కనులు మూసుకుంది శైలజ. ఆమెను హృదయానికి హత్తుకుని తన ఈ పెన్నిధిని తనకి దక్కకుండా చేయుగు భగవాన్ అని నమస్కరించుకున్నాడు మనసులోనే శేఖరు. కాలం ఎవరి కోసమూ ఆగదు. బాబుని స్కూలులో చేర్పించాక ఉద్యోగాలు చేసుకోవటం సులభమయ్యింది. ఆమె ఆ ఉద్యోగం మాని ఆ నెలలోనే మరో మంచి జాబ్ బ్యాంకులో సంపాదించుకుంది. వెనకే రఘు బీకాం పాస్ అయ్యాడు. అన్న కోరిక ప్రకారము అతని కొడుకుని విద్యావంతుని చేయగలిగినందుకు ఎంతైనా ఆనందించాడు శేఖర్. రఘుకి కూడా ఉద్యోగం దొరికితే కొంత మటుకు అప్పులు తీర్చటము సులభమైపోతుందని సంతోషించారు దంపతులు. అందుకే ఉద్యోగ ప్రయత్నాలు చేయసాగాడు శేఖర్. బ్యాంక్ లోన్ తీసుకుని అయినా అవసరమైతే డబ్బు పెట్టి ఉద్యోగం చేయించాలని నిశ్చయించుకుంది శైలజ కూడా. భగవంతుని చల్లని చూపి చూశాడనటానికి నిదర్శనంగా రఘు బీకాం పాస్ అయిన 6 నెలల కల్లా ఉద్యోగం దొరికింది. బ్యాంకులోని ఆ రోజు శేఖర్ ఎంతో పొంగిపోయాడు. అన్న రామారావుని తలుచుకుని కన్నీరు కార్చాడు. ఒక్క నిమిషం. అతని బ్రతికి ఉంటే కొడుకు ప్రయోజకుడయ్యాడని తెగ సంతోషించేవాడు కదా అని బాధపడ్డాడు. భర్త ముఖంలో వెల్లివిరిసిన ఆనందాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది శైలజ.
రామారావు రఘుని అప్పగించే వరకు ఎంతో చలాకీగా ఉండేవాడు శేఖర్. సోలోలు, డ్యూయెట్లు. ఆ తర్వాత అతని నోటి వెంబడి రాగా వినబడలేదు. క్రికెట్ అంటే తెగ సంబరపడే శేఖరు కేవలం పేపరు చూడటం తప్ప కామెంటరీ కూడా వినటం మానేశాడు. ఇవన్నీ చూసి తెగ బాధపడేది శైలజ. ఎంత హుషారుగా ఉండే భర్త అలా అయిపోయాడు అని నిట్టూర్చటం తప్ప ఆమె చేయగలిగింది కూడా ఏమీ లేకపోయింది. తిరిగి అతని ముఖం ప్రకాశవంతమైంది. ఇప్పుడు మాత్రమే రఘు బ్యాంకులో చేరి నెల పూర్తి అవనే లేదు. ఏనాడో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిన ధనలక్ష్మి హఠాత్తుగా ఊడిపడింది తెల్లవారకుండానే. ఈమె ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చిందా అని తెల్లబోతుంది శైలజ. మామూలుగానే మర్యాదగా ఆహ్వానించింది. ధనలక్ష్మి ఏమంత ఆప్యాయంగా మాట్లాడలేదు. అది ముభావంగా ఉన్న తోడికోడల్ని శైలజే 4 సార్లు పలకరించింది. కొడుకుతో చాలాసేపు కాస్త రహస్యంగానూ కాస్త పెద్దగానూ అతను వెళ్లేదాకా ఆలోచనలు చేస్తూనే ఉంది. ధనలక్ష్మి మామూలుగా వంట చేసి భోజనానికి పిలిస్తే తర్వాత తింటాలే అంది ధనలక్ష్మి. మారు మాట్లాడక తను భోజనం చేసి బాబుని స్కూలు దగ్గర దింపి బ్యాంకుకి వెళ్ళిపోయింది శైలజ. సాయంత్రం వచ్చేసరికి ధనలక్ష్మి చీర అది కట్టుకుని రెడీగా ఉంది. మరో పావుగంటికి శేఖరు, అరగంటికి రఘు వచ్చారు. గుమ్మంలో రిక్షా మాట్లాడి లోపలికొచ్చిన రఘు అమ్మా రా అంటూ పిలిచాడు. ధనలక్ష్మి వచ్చింది. గుమ్మం బయట అడుగు వేస్తూ పిన్ని బాబాయ్ వెళ్ళొస్తాము అన్నాడు రఘు. తెల్లబోయాడు శేఖరు. ఎక్కడికి అన్నాడు వింతగా. దానికి అందుకుని జవాబిచ్చింది ధనం. ఇంకో పేటలో ఇల్లు చూసుకున్నాం. మా అబ్బాయి మేము కలిసి ఉంటాం అంటూ రిక్షా ఎక్కింది ధనలక్ష్మి. కష్టపడి అప్పులు చేసి చాకరీ చేసి చదువు చెప్పించినందుకు కనీసపు కృతజ్ఞతన్నా తెలుపకుండా తమ నమ్మకాల్ని తమ ఆనందాల్ని మొదలంటా తుంచేస్తూ తమ పబ్బం గడుపుకుని వెళ్ళిపోతున్న తల్లి కొడుకులను చూసి చేష్టలుడికి చూడసాగారు గ్రాడ్యుయేట్ భార్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ భర్త అయిన శైలజ చంద్రశేఖరములు. కనుల ముందు 10,000 రూపాయల వరకు అయిన అప్పు గిరగిరా తిరగసాగింది. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. శైలజ దూరంగా ఎవరిదో ట్రాన్సిస్టర్ రేడియోలో ముఖేష్ కంఠం తీగ తీసినట్టు వినిపిస్తుంది. పాట వింటున్న శైలజ అటుగా రిక్షాలో వచ్చి దిగిన మామగారిని చూసి స్టన్ అయ్యింది. ఇల్లు ఖాళీ చేయించి అమ్మి కూతుళ్ళ పెళ్లిళ్లు చేసిన పరమేశం వృద్ధాప్యంలో ఆదుకోమంటూ ముందు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం ఏమీ అనకుండానే భాగ్యలక్ష్మి దులిపేసింది మామగారిని. ఆనాడు పిల్లా పాపలతో ఉన్న మమ్మల్నందరినీ వెళ్ళగొట్టేసిన నాడు తెలియలా కొడుకు కోడలనని. ఈనాడు ఏ ముఖంతో వచ్చావు? తండ్రిగా నీకు బాధ్యత లేకుంటే కొడుకు కోడలుగా పోషించాల్సిన అవసరం మాకేమీ లేదు. మీరు దయచేయండి నిర్మోహమాటంగా చెప్పింది భాగ్యలక్ష్మి. చేసేది లేక శేఖర్ ఇంటికి బయలుదేరి వచ్చాడు పరమేశం. ఆ మాత్రం తనని చూడకపోతాడా అన్న ఆశతో. చిన్న కోడలి మంచి మర్యాదలు తలుచుకుని ధైర్యంగా రిక్షాలో శైలజ గారింటికి సామానుతో చేరాడు పరమేశం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.